మళ్ళీ మన దేశాన్ని మనం విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళి ప్రపంచం అంతా సాక్షాత్కరించేలాగా, సాష్టాంగ వందనం చేసేలాగా చెయ్యాలి అంటే మీ కళ్యాణదుర్గంలో ఉండే పట్టాభిరామస్వామి ఆలయమే ప్రధాన సాధనం. దయచేసి రామచంద్రమూర్తిని దర్శించండి, స్ఫూర్తిని పొందండి. నేను ఈ రకంగా ధ్యానముద్రలో ఉండే రామచంద్రమూర్తిని మరెక్కడా చూడలేదు. నాకు ఈ అవకాశం కలిగించిన కళ్యాణదుర్గం కార్యకర్తలకి నేను నమస్కారం చేస్తున్నాను. మీ ఊళ్ళో రాముడు ధ్యానముద్రలో ఉన్నాడమ్మా, ఎక్కడైనా ఆయన కోదండరాముడు, ఇక్కడ ధ్యానరాముడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత విభిన్నమైన విషయం, ఎంత ఆనందదాయకమైన విషయం. భగవంతుడు ఎప్పుడూ 10 అవతారాలు ఎత్తినట్టే భిన్నంగా ఉంటాడు ప్రతి అవతారంలోనూ కూడా. యుద్ధం చేసేటప్పుడు కృష్ణుడు వేరు, గోవుతో కలిసి ఆనందంగా నిలుచున్నప్పుడు గోసేవ చేసేటప్పుడు కృష్ణుడు వేడు, రుక్మిణీ కృష్ణుడు వేరు, సత్యభామ కృష్ణుడు వేరు, రాధికా కృష్ణుడు వేరు, గోపాల కృష్ణుడు వేరు, అన్ని రకాల భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణుడు వేరు. అలాగే మన రామచంద్రమూర్తి రావణుడితో యుద్ధం చేసేటప్పుడు ఆకారం వేరు. ఇవాళ యుద్ధాన్ని విరమించి ప్రశాంతంగా కళ్యాణదుర్గం కంటే ప్రశాంతమైన పట్టణం నాకు దొరకదని ఇక్కడ ఉండి ధ్యానముద్రలో ఉన్నటువంటి విగ్రహం యొక్క ప్రత్యేకత వేరు. అందుకే నాకు ఆ రామచంద్రమూర్తిని చూడగానే ఇందాక ఆలయంలో ఆశువుగా పద్యం పొంగింది. ఇప్పటి వరకు భగవంతుడి యొక్క దయవల్ల 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 మంది పండిత పృచ్ఛకులతో ఏకధాటిగా ఒక సహస్రావధానం చేసి అనేక పద్యాలు ఏకధాటిగా అప్పగించినటువంటి కీర్తి. ఇప్పటికి మీతో మాట్లాడే సమయానికి 11,232 పద్యాలు రచించినటువంటి ఆశు కవిత్వ అనుభవంతో ఇవాళ రామచంద్రమూర్తిని చూడగానే పద్యం పొంగింది. యవ్వని నీవు గొల్చెదవు ఏకతి నీదు జపం మొగొల్చెదన్ దశరథి కరుణాపయోనిధి. యవ్వని నీవు గొల్చెదవు ఏగతి నీదు జపం మొగొల్చెదన్. గవ్వకు సాటి రాధని స్వామి, గవ్వకు సాటి రాధని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథి. గవ్వకు సాటి రాధని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథి. మమునేలుగాక నీ నవ్వులు, మమునేలుగాక నీ నవ్వులు, ఆంధ్రదేశమున నవ్వులు నిత్యము నిల్పుగావుతన్. రామచంద్రమూర్తిని ప్రార్థన చెయ్యాలి మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం. స్వామివారిని చూడండి, ఆయన ధ్యానముద్రలో ఉన్నాడు. నాకు వచ్చిన అనుమానం ఏమిటంటే, నువ్వే దేవదేవుడివి కదా, దేవాధిదేవుడివి కదా, మానవ మాతృడుగా మమ్మల్ని కాపాడడానికి అవతరించావు, కానీ నువ్వు శ్రీ మహావిష్ణువు కదా, పైగా శివుడు కూడా రామధ్యానం చేస్తాడని చెప్పారు కదా అనిపించింది. శివుడు ధ్యానం చేస్తుంటే పార్వతీదేవి అడిగిందట, స్వామి మీరే పరమాత్మ కదా, ఎవరిని మీరు ధ్యానం చేస్తున్నారు అంటే, నేను మానవుణ్ణి ధ్యానం చేస్తున్నాను అని చెప్పాట పరమశివుడు. ఎవరండి ఆ మానవుడు అంటే, పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి 10ంటికి పిలిచింది 3వ తల్లో 36వ తల్లో ఎవళ్ళు ఎక్కెట్టాడు, వెంటనే వనవాసం అన్నారు. రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన మానవుడు రామచంద్రుణ్ణి నేను ధ్యానం చేస్తున్నానని చెప్పాడండి. అది మన పట్టాభిరామస్వామి వైభవం. ఇన్ని వేల మందిలో రెండింటినీ సమానంగా తీసుకోగలిగిన వాళ్ళం ఎంతమంది ఉన్నామండి? ఈ 2 గంటల ప్రవచనం ఎందుకంటే రెండింటినీ సమానంగా తీసుకోవడానికి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, పట్టాభిషేకం జరిగినా, వనవాసానికి పంపించినా, ప్రశంసించినా నిందించినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా అన్నీ రామచంద్రుడి దయే అనుకోవడానికే ఈ 2 గంటల ప్రవచనం, అనుకోవడానికే ఈ 2 గంటల ప్రవచనం. నిన్న కేవలం 300-400 మంది విద్యార్థుల ముందు మాట్లాడింది నేనే. ఇవాళ ఎన్ని వేల మంది ఉన్నారో లెక్క పెట్టడానికి శక్యంగాని జనప్రవాహం ముందు మాట్లాడుతున్నది నేనే. నాకు రెండూ సమానమే. ఇదే రామచంద్రుడి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే శివుడు కూడా ధ్యానం చేసేటువంటి రామచంద్రమూర్తి మీ గుళ్ళో ధ్యానం చేస్తుంటే నాకు అనుమానం వచ్చి ఆయన్ని అడిగా. వచనంలో అడగడం నాకేం కర్మ, పద్యంలో అడిగా నేను.
ఎవ్వని నీవు గొల్చెదవు ఏ గతి నీదు జపమ్ము గొల్చెదన్. స్వామి నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావయ్యా? దేవాదిదేవుడు ఆదిదేవుడు మహాదేవుడైన పరమేశ్వరుడే నిన్ను గురించి ధ్యానం చేస్తున్నాడని మాకు శ్లోకాలు ఉన్నాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం సహస్రనామతస్తుల్యం రమనామ వరాననే అని మాకెన్నో ప్రమాణాలు ఉన్నాయి. అటువంటి నువ్వు ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నావయ్యా? ఎవ్వని నీవు గొల్చెదవు. నువ్వు ఎవరిని కొలుస్తున్నావు? ఇక్కడ కొలుస్తున్నావు అంటే అర్థం ఎవరిని ధ్యానం చేస్తున్నావు అని. రెండో మాట, ఏ గతి నీదు జపమ్ము కొల్చెదన్. నీ జపాన్ని నేను ఏ రకంగా కొలవాలి అంటే ప్రమాణం చూడడం. ఇది పెద్దదనా చిన్నదనా ముఖ్యమనా అముఖ్యమనా ఏమని కొలవాలి? నువ్వెవరిని కొలుస్తున్నావు? నేను నీ జపాన్ని ఏ రకంగా లెక్క పెట్టాలి, కొలవాలి? ఎవ్వని నీవు గొల్చెదవు ఏ గతి నీదు జపమ్ము గొల్చెదన్. ఏమిటా రామచంద్రమూర్తి ఖ్యాతి అంటే గవ్వకు సాటి రాదని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథీ. దశరథుని కుమారుడుగా పెద్ద కుమారుడుగా రాజ్యం నీదే అయినప్పటికీ నాకక్కర్లేదు, పెనతల్లి కోరుతోంది రాజ్యాన్ని, ఇచ్చేయండి, ఆవిడికే ఇచ్చేయండి, ఆవిడ్ని వాళ్ళ అబ్బాయిని ఏలుకోమనండి, ఆవిడ ఆజ్ఞాపించినట్టే మా నాన్నగారు కోరినట్టే నేను వనవాసం వెళ్ళిపోవడానికి ఈ క్షణమే సిద్ధంగా ఉన్నా అని మహాసామ్రాజ్య వైభవాన్ని గవ్వకు కూడా సాటి రాదని దూరంగా తోసేసిన చక్రవర్తి మీ కళ్ళ ముందు ధ్యానముద్రలో ఉన్నాడమ్మా. మన జీవితాలు నిర్ణయించుకోవాలి, మన జీవితాలు నిర్ణయించుకోవాలి. ఇవాళ చిన్న పంచాయతీ సర్పంచ్ పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎంత ఆశ్చర్యకరం, ఎంత ఆశ్చర్యకరం. తెలంగాణలో చూసాం, రేపు ఆంధ్రాలో కూడా చూస్తాం ఎలా ఉంటుందో వ్యవహారం. తెలంగాణలో అయితే మరీ దారుణం, మహారాష్ట్రలో అయితే మరీ దారుణం. 3 పిల్లలు ఉంటే సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అర్హత లేదంటే ఓ పిల్లని చంపేసేట. రామ 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 6 ఏళ్ల పిల్లని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి నాన్న 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 నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అంటే అక్కడ రిజర్వాయర్ లాంటి సరోవరం ఉంటే అందులో తోసేసాడమ్మా 6 ఏళ్ల పిల్లని. పదవుల వ్యామోహాలు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి. ఇటువంటప్పుడు రాముణ్ణి గురించి తప్ప మరొకటి గురించి మనం మాట్లాడుకోగలమా? పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు, అలాగేనమ్మా అన్నాడు. అప్పుడు కూడా కైక ఏమంది అంటే మీ నాన్నగారు ఆదేశం అయ్యా అన్నాడు. రామచంద్రమూర్తి ఏమన్నాడంటే ఆవిడకి గోబ వాచిపోయేలాగా మా నాన్నగారు ఆదేశం అనక్కర్లేదమ్మా, నువ్వు చెప్పినా నేను చేస్తాను అన్నాడు ఆయన. అది రామచంద్రమూర్తి. మా నాన్నగారి మీద నాకు గౌరవం కదా అని మా నాన్నగారు చెప్పారని నువ్వు చెప్పక్కర్లేదమ్మా, నాకు అవన్నీ అనవసరం, నీకు ఆయన మాట ఇచ్చారు, కొడుకుగా తండ్రి మాట నేను నిలబెట్టాలి, తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? అందుకే నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన కాదమ్మా నువ్వు చెప్పినా నేను చేస్తాను, నేను రాజునైతే ఒకటి, భరతుడు రాజునైతే ఒకటి కాదమ్మా, నేను తక్షణమే బయలుదేరుతున్నాను. సుమంత్రుడు వ్యతిరేకించినా సరే రాత్రికి రాత్రి అప్పటికప్పుడు రథం తెప్పించి తెల్లారకుండా అయోధ్య సరిహద్దులు దాటి వెళ్ళిపోయి రాజ్యత్యాగం అంటే ఏమిటో నిరూపించినటువంటి పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలమ్మ. ఆ స్వామికి నమస్కారం, ఆ త్యాగానికి నమస్కారం. అందుకని నాకు పద్యం వచ్చింది అశోక గవ్వకు సాటి రాదని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథి. మాకు కూడా అటువంటి త్యాగభావన కలిగించవయ్యా. మమ్మునేలుగా కనీ నవ్వులు. ఎప్పుడు ధ్యానముద్రలో ఉన్నవాడు ఆంజనేయ స్వామి అయినా రాముడైనా కాదండి, మనం కూడా అంతే. ధ్యానం చేస్తుంటే చిరునవ్వుతో ఉంటాం. ధ్యానం చేయడం చేత కానివాడే ఏడుపు ముఖం వేసి కూర్చుంటాడు. అందుకే పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట ఖచ్చితంగా ఆడ మగ పెద్ద చిన్న కులభేదం మతభేదం ఏమీ లేకుండా సంపూర్ణంగా భగవంతుడి గురించి ధ్యానం చేయండి, భగవంతుడి గురించి ధ్యానం చేయండి. ఎప్పుడూ మీ ముఖం నవ్వుతూ ఉంటుంది. నవ్వుతో ముఖంతో ఉంటే కాని పనులు ఉంటాయా? ఏ కార్యాలయానికి వెళ్ళినా మనం నవ్వుతూ ఉన్నామనుకోండి వెంటనే పనిచేస్తారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ నవ్వుతూ ఉన్నారనుకోండి వెంటనే ప్రజలు ఆనందిస్తారు. వీళ్ళు పనికి విసుక్కోకుండా నవ్వుతున్నారా ఆనందంగా ఉందని చెప్పేసి. రామచంద్రమూర్తి గురించి వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఒక మాట అంటాడు, స్మితపూర్వ భాక్ అంటాడు. రాముడు ఎప్పుడైనా సరే మాట్లాడితే ముందు నవ్వి తర్వాత మాట్లాడేవాట, ముందు చిరునవ్వు నవ్వి తర్వాత మాట్లాడేవాట. ఆ మాట ఎలా ఉన్నా సరే ఆనందంగానే ఉండేది. ముందు ఆ చిరునవ్వు అలవాటు చేసుకోవాలి. అందుకని నేను రామచంద్రమూర్తి ఏమన్నానంటే
మమునేలుగా కనీ నవ్వులు. నువ్వు ధ్యానముద్రలో ఉండి సుస్మితంగా సీతాదేవి ఆనందించే విధంగా పక్కన సౌమిత్రయుక్తం భజే అని చెప్పేసి సుమిత్రానందరుడైన లక్ష్మణుడు ఆనందించే విధంగా నువ్వు నవ్వుతున్నావే తండ్రి. నీ నవ్వులు ఆంధ్రదేశమున నవ్వులు నిత్యము నిల్పుగావుతన్. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధాని నిర్మాణం చేసుకుని యావత్ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలేలాగా మనల్ని ఆశీర్వదించమని మీ పట్టాభిరామస్వామిని ప్రార్థన చేద్దాం. పట్టాభిరామస్వామిని ప్రార్థన చేద్దాం. ఎప్పుడు జీవితం అనే రైలు బండి సక్రమంగా నడవాలి అంటే రైలు బండి కొన్నట్టే జీవితానికి 2 పట్టాలు ఉండాలండి. రైలు బండి 2 పట్టాలు లేకుండా నడుస్తుందా? జీవితం అనే రైలు బండికి కూడా 2 పట్టాలు ఉండాలి. ఒక పట్టా ప్రయత్నం, రెండో పట్టా ప్రార్థన. ఈ 2 ఉంటే కాని పని అనేది ఉండదండి. మీరు చేసి చూడండి. కౌశల్య మా నాన్న పేరు దశరథుడు, బళ్ళో చేర్చేటప్పుడు ఈ పేర్లే రాశారు, నాకు ఇంకేం తెలియదు అన్నాడు ఆయన. అంత అమాయక చక్రవర్తి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. మీరు ఎంత కీర్తించినా నాకు సంబంధం లేదండి. నన్ను నేను ఏమనుకుంటున్నాను అంటే రామం దశరథాత్మజం. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నన్ను నేను మనిషిగానే భావిస్తూ ఉన్నా. మీ ప్రశంసలకి నమస్కారం, మీరు ఋషులు, మీరు నన్ను ఆశీర్వదించండి అని వినయంగా చెప్పాడు తప్ప నేను దేవుణ్ణి అనలేదు. ఆయన మానవ మాతృడికి సంబంధించిన శక్తులతో జయించాలి కాబట్టే వారధి కట్టాడు. ఆంజనేయ స్వామిలాగా దూకేలేదు. ఆంజనేయ స్వామి ప్రదర్శించింది దైవశక్తి, రాముడు చూపించింది మానవ శక్తి. వంతెనల గడ్డం మనకి చేతనవునుగా అలాగే వంతెన కట్టాడు. అంతేగాని ఏదో మాయో మహిమ చూపిస్తే ఇంతెందుకండి. సీతాదేవిని తీసుకెళ్ళిపోయినప్పుడే ఆయన మహిమతో గ్రహించి వెంటనే దర్భపుడక వేస్తే బ్రహ్మాస్త్రం అయింది. అలాగే బ్రహ్మాస్త్రం వేసేవాడు, దానికేముంది. అవేం చేయాల. రామావతారం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనిషి తన శక్తియుక్తులతోనే ధర్మాన్ని గెలిపించగలడు అనేది రామావతారం ఖచ్చితంగా. తన శక్తియుక్తులతోనే. అందుకే నేను చెబుతున్నా, ప్రయత్నం ఎప్పుడూ మానకూడదు. కానీ ప్రయత్నం వల్లే అన్నీ కావండి. ప్రార్థన ఉండి తీరాలండి ఖచ్చితంగా. దైవానుగ్రహం లేకుండా ఏ పని జరగదు. ఎందుకంటే ఇంత సభ ఇన్ని వేల మందితో నిశ్శబ్దంగా హాయిగా విజయవంతంగా పూర్తవ్వాలంటే కార్యకర్తల ప్రయత్నంతో పాటుగా అందరి ప్రార్థన కూడా ఉండాలి. రామస్వామి యొక్క అనుగ్రహం ఉండాలని మనం ప్రార్థన చెయ్యాలి. ఇలా ఎన్ని సభలు మన హిందువులం కలిసి ఆనందంగా ఐకమత్యంగా హిందూ ఛత్రాధిపత్యం కోసం పెట్టుకున్నప్పటికీ అన్నీ హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరిలో హైందవ తేజం ఉప్పొంగే విధంగా జరగాలి అని మనం రామచంద్రమూర్తిని ప్రార్థన చేయాలి. ఎప్పుడూ ప్రయత్నం, ప్రార్థన. ప్రార్థన ఎటువంటిది అంటే కేవలం నేను సత్యమే మాట్లాడుతాను, నేను ధర్మంగానే ఉంటాను కాబట్టి నేను జీవితంలో గెలుస్తాను అనుకోవడం పొరపాటు. ఆ సత్యానికి ధర్మానికి ఛార్జింగ్ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి దేనివల్ల వస్తుందయా? నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఇలాంటి మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మనం మాట్లాడే సత్యానికి, మనం పాటించే ధర్మానికి ఒక శక్తి వస్తుంది. ఛార్జింగ్ అంటారు దీన్ని. 1,00,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోనో ఐఫోనో ఉండొచ్చు, కానీ ప్లగ్లో పెట్టడానికి 100 రూపాయల వైర్ లేకపోతే ఈ 1,00,000 రూపాయలు దండగా. అనుమానం వెళ్ళేది ఇక్కడ. ఛార్జింగ్ ఎలా అవుతుంది? నా ఫోన్ 1,00,000 రూపాయలు అంటే అలాగా వైరు 100 రూపాయల వైరు ఉండాలి కదా. ఆ వైరు కూడా సరిగ్గా ఉండాలి. ప్లగ్ సాకెట్లో కరెంటు ఎప్పుడు ఉంటుంది. ఈ వైరు కనుక తీసుకోవడం చేత కాకపోతే, ఫోన్ సరిగ్గా లేకపోతే ఆ శక్తి అందదు. అలాగా మన హృదయానికి శక్తి ఏమిటయ్యా అంటే కేవలం భగవన్నామం. శ్రీరామ జై రామ జై జయ రామ, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామం మనకి నిరంతర శక్తి. మనం ఎంత సత్యాన్ని మాట్లాడినా సరే, ఎంత ధర్మానికి కట్టుబడినా సరే, విజయం మనకి వశం కావాలి అంటే భగవన్నామస్మరణ మానకూడదు. ఒక్కటే మాట, ముద్దొచ్చినప్పుడే సంకెక్కమన్నారు. ఇన్ని వేల మంది వింటున్నారు కాబట్టి చెబుతున్నా, ఏ పరిస్థితులకి మీరు భయపడకండి. జీవితాన్ని గెలవాలి అంటే పరిస్థితులు మనకి వశం కావాలి, పరిస్థితులు మనకి వశం కావాలి. ఎప్పుడూ జీవితం అనేది 3 స్థితుల మీద ఆధారపడుతుంది. 1 గ్రహస్థితి, 2 పరిస్థితి, 3 మన మనస్థితి. ఇందులో ఎక్కువ భాగం ఏమిటో తెలుసా? మన మనస్థితే. 60% మన మనస్థితి మీదే ఆధారపడుతుంది. మన మనస్సు మార్చుకుంటే ప్రపంచం అంతా మారుతుంది. మాట మారితే మనస్సు మారుతుంది. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ అంతా మారుతుంది.
అందుకని ముందు మన మనస్సు మార్చుకోవాలి. 60% జీవితం మన మనస్సును మార్చుకుని మనం ధర్మంగా ఉంటే బాగానే ఉంటుంది. ఖచ్చితంగా మన మనస్సులో స్వార్థం ఉండబట్టే ప్రపంచం ఎంత కుళ్ళిపోతుందో చూస్తూనే ఉన్నారు. పత్రికల్లో వార్తలు చదవలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. కానీ అంతటితో అయిపోదు. ఇంకా 40% ఉంది. అందులో 25% చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడుతుంది. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు మన మనస్సును బట్టి మారవు. అందరూ మారాలి. వాతావరణ పరిస్థితులు మారాలి, రాజకీయాలు మారాలి, విద్యా వ్యవస్థ మారాలి, అనేకం మారాలి. అవన్నీ మన ఒక్కళ్ళ వల్ల అవుతాయా? మన మనస్సు అంటే మార్చుకుంటాం. అవన్నీ మనం మార్చలేం. కానీ పరిస్థితులను మార్చడానికి ఒక ఉపాయం ఉందండి. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలండి. ఖచ్చితంగా అన్ని పరిస్థితులు మారిపోతాయి వెంటనే. ఏ పరిస్థితి మీకు స్వాధీనం కావాలన్నా మీది ధర్మం అనేటువంటి నమ్మకం ఒక్కటుంటే, కుటుంబంలోనైనా సరే, కార్యాలయంలోనైనా సరే, యావత్ ప్రపంచంలోనైనా సరే, మహాయుద్ధం మధ్యలో నిలబడి ఉన్నప్పుడైనా సరే రామనామ మంత్రాన్ని మర్చిపోకండి. ఆ రకంగా మీ గుండెల్లో పరమేశ్వరుడు ఉండడం వల్ల పరిస్థితులన్నీ మీ గుప్పెట్లోకి వస్తాయి. ఇంత ఉన్నా ఒకటి తేడా ఉంది. 60 అయింది, 25 అయింది, 85. మిగిలిన 15% ఆకాశంలో గ్రహస్థితి మీద ఆధారపడుతుంది. అది కూడా నమ్మాలి మనం. అది కూడా నమ్మాలి. జ్యోతిష్ శాస్త్రం పక్కా నిజం. అందులో అది శాస్త్రం, 6 శాస్త్రాల్లో ఒకటి. దాన్ని కాదనడానికి మనం ఎవరం. కానీ దాని పాత్ర 15%. దాన్ని చేసేసి 85% చేసేయకండి వ్యాపారాల కోసం. అది మొత్తం నిర్ణయించదు. ఇక్కడ ఈ సభకి ఇంతమంది జనం వచ్చారు అంటే ఏమిటి? ప్రతి వాళ్ళు మీ మనసులో నిర్ణయించుకున్నారు రావాలని. లేకపోతేనేమో అదేమిటి ట్రక్కు మీద తొట్టి గ్యాంగ్ అంటూ ఉంటారు తెలుగులో. తొట్టి గ్యాంగ్ అంటే తొట్టి అంటే ట్రాక్టర్ తొట్టి. అందులో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? 500 ఇచ్చి బిర్యానీ ఇస్తే వస్తారు, లేతే రారు. ఇక్కడ ఎవరికేం 500 ఇచ్చారండి? 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. నాకు సన్మానం చేస్తారు, మీకేం సన్మానం చేస్తారండి? మరి ఎందుకండి ఇన్ని వేల మంది వచ్చారు ఇక్కడ? రాముడు పేరు మీద గరికిపాటి నరసింహరావు అనే మానవ మాతృడు ఏవో 4 మంచి మాటలు చెబుతాడు. వాటి వల్ల మన కుటుంబాలు నిలబడతాయి, మన జీవితం ప్రశాంతంగా ఉంటుందని వచ్చారు. ఇది ప్రయత్నం. కానీ దీనికి వర్షం వచ్చిందనుకోండి ఏమైపోతుందండి సభ? తుఫాను గాలి వీసిందనుకోండి ఏమైపోతుందండి సభ? అది రాకుండా ఉండడమే జ్యోతిష్ శాస్త్రం. దాని ప్రకారం కూడా మనం ఆలోచించాలి. అంతవరకే ఆలోచించాలి. ఆ గ్రహస్థితి కూడా మనకి స్వాధీనం కావాలి అంటే ఒక్కటే లెక్క. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నవగ్రహాలని శాసించగలిగినటువంటి శక్తి మన పట్టాభిరామస్వామికి ఉంది. ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తి మన పట్టాభిరామస్వామికి ఉంది. అందుకని ఆ రామచంద్రమూర్తిని ఆశ్రయిద్దాం. జీవితంలో ప్రయత్నం మానకుండా, ప్రార్థన మానకుండా మన జీవితం అనే రైలు బండిని 2 పట్టాల మీద నడిపిద్దాం. ఇప్పుడు మనం నేరుగా అంశంలోకి అనుబంధాలే ఆత్మరక్షణకు ఆయుధాలు అనే అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ముందుగా ఒక్క మాట, అనుశాసన పర్వంలో వ్యాస మహర్షి చెబుతాడు అనుబంధాల గురించి. అనుబంధాలు బాగుండాలంటే ఏం బాగుండాలండి? ఎక్కడి నుంచి వస్తాయి అనుబంధాలు? కుటుంబం ఉంటే వస్తాయి. కుటుంబం అంటే ఎవరు? ముందు భార్య భర్త, వాళ్ళిద్దరి అనుబంధం బాగుండాలి. ఆ భార్యాభర్త అనుబంధం బాగుంటే పిల్లలు ఆనందంగా ఉంటారు. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. అది ఉండాలంటే మనం ఒక్క విషయం గ్రహించాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, 10 ఏళ్ళై కాపురం పెట్టిన వాళ్ళైనా ఎవరైనా గ్రహించవలసిందే. అనుశాసన పర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు అన్నమాట. శరీరమేకం దంపత్యో విధాత్ర పూర్వ నిర్మితం. శరీరమేకం దంపత్యో విధాత్ర పూర్వ నిర్మితం. తస్మాత్ స్వధారణిరతః బ్రహ్మచారీ విధీయతే. తస్మాత్ స్వధారణిరతః బ్రహ్మచారీ విధీయతే. శరీరం ఏకం దంపత్యోహో. దంపతులు అని విడిగా అంటాం కానీ, ఇద్దరు అంటాం కానీ, ఆలుమగలు అంటాం కానీ, ఇద్దరి శరీరాలు ఒక్కటే, మనకి విడిగా కనబడుతున్నారు అంతే. అందుకే సంస్కృత భాషలో దంపతి శబ్దం నిత్య ద్వివచనం. దాన్ని ఎప్పుడూ ఏకవచనంగా వాడరు. దంపతీ, దంపత్యౌ, దంపత్యః అని వాడతారు. దంపతియే వాడతారు ఎక్కువ. ద్వివచనం, నిత్య ద్వివచనం. అది బహువచనము కాదు, ఏకవచనము కాదు. దంపతులు అంటే ఇద్దరు కదా, భార్యాభర్త ఇద్దరు కలిపి కదా, అందుకని దంపతి అని వాడతారు. అది దంపతి అంటే ఇద్దరు అని అర్థం. ఇప్పుడు దంపతులు అంటే ఇద్దరే ఉంటారు కదా ఖచ్చితంగా. అందుకని
వ్యాసుడు ఏమంటున్నాడంటే స్పష్టంగా దంపతులు అంటే ఇద్దరు కలిపి ఒక్కటేనయ్యా, వాళ్ళు ఇద్దరుగా నీకు కనపడతారు కానీ శరీరమేకం దంపత్యో విధాత్ర అపూర్వ నిర్మితం. బ్రహ్మదేవుడు ఆ రకంగా నిర్మాణం చేశాడు. మనకి భార్య కానీ భర్త కానీ దొరికారు అంటే అది గ్రహస్థితి ప్రకారం వచ్చినటువంటిది, మన ఇష్టం వచ్చినట్టు జరిగినటువంటిది కాదు. ఒకవేళ మన ఇష్టం అందులో ఉన్నా అది జరిగింది అంటే గ్రహస్థితి కూడా కలిసి వచ్చింది. అందుకే మన వాళ్ళు పెళ్లిలో కాస్త జాతకాలు కూడా చూస్తారు. మరీ శాదస్థంగా చూడకూడదు, కానీ కొన్ని నక్షత్రాలకి పడదు. అది కొంచెం చదువులో మనం జన్మిస్తాం, మన సంకల్పం ప్రకారమే ఆ జన్మ జరుగుతుంది. అంచేత జీవుడు పుట్టడానికి జీవ సంకల్పమే కారణం. మనం సంకల్పించకపోతే మళ్ళీ జన్మించం, అదొక సౌకర్యం ఉంది అందులో. అందుకని సరిగ్గా భార్య ఎక్కడి నుంచి వస్తుందో, మనకి ఏ భార్య ఎవరు మనకి భార్య అయితే, ఎవరు మనకి భర్త అయితే మనం సుఖంగా ఉంటామో, లేదా కొన్ని దుఃఖాలు అనుభవించక తప్పకపోతే అనుభవిస్తామో, అటువంటి ఆవిడ లేదా అటువంటి ఆయన పని కట్టుకుని 7 సముద్రాలు దాటి వచ్చి మన చేత తాళిగట్టించుకుంటారు. అనుమానం ఏమీ లేదు ఇక్కడ, మంచికైనా చెడ్డకైనా అంతే. అందుకే దాంపత్యాన్ని 7 జన్మల అనుబంధం అంటారు. ఇప్పుడు దంపతుల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ జన్మ అయితే వదిలిపోతుంది అనుకోకండి, అటువంటి అవకాశం లేదు. ఇది మొదటి జన్మ అయి ఉండొచ్చు, ఇంకా 6 జన్మలు పడాలంటే ఇప్పటి నుంచి పడ్డం ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. అభ్యాసం చేస్తూ ఉంటే ఏదైనా తేలికైపోతుంది. విషం కూడా తేనెలాగే ఉంటుంది, తాగేస్తే రోజు తాగుతూ ఉంటే ఏమవుతుంది. అందుకని కాపురంలో ఏమైనా గొడవలు వస్తే ఇది వదిలేది కాదు, ఇది 7వ జన్మ అయితే మంచిది. ఒకవేళ కొంపతీసి 1వ జన్మేమో ఎందుకు వచ్చింది, అడ్జస్ట్ అయిపోదాం అంటే వచ్చే జన్మలో జంతువులుగా పుట్టినా పక్షులుగా పుట్టినా ఎలా పుట్టినా సర్దుకుపోతాం, అభ్యంతరం ఏం లేదు ఇక్కడ. అందుకని శరీరమేకం దంపత్యో, ఒక శరీరాలు నీకు విడిగా కనపడుతున్నాయి కానీ ఒక్కటే శరీరం, అది విధాత్ర పూర్వ నిర్మితం, అది బ్రహ్మదేవుడు ముందే నిర్మాణం చేశాడు అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అదే అన్నారండి, చక్కగా చెప్పారు వాళ్ళు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ వీ మేడ్ ఇట్ హెల్. ఆయన స్వర్గం చేసి మనకిస్తే మనం దాన్ని నరకం చేసుకున్నాం అహంకారాల కారణంగా. లేకపోతే ఇవాళ ఆలోచించండి, కొత్త దంపతులు, ఆవిడకో 3 లక్షల ప్యాకేజీ, ఈయనకో 3 లక్షల ప్యాకేజీ. ఇంతంత ప్యాకేజీలు అవసరమా అండి? ప్యాకేజీలు ఉండబట్టే లీకేజీ ఎక్కువైంది ఇక్కడ. ఇంతంత ప్యాకేజీలు లేనప్పుడు ఎప్పుడు మొగాడు ఒక్కడో సంపాదించిన రోజుల్లో పుట్టింటి వాళ్ళ నుంచి ఏమి ఆస్తి కూడా తేనటువంటి భార్యని ప్రాణప్రదంగా చూసుకున్నాడు. రామచంద్రమూర్తి సీతాదేవిని ఎలా చూసుకున్నాడు అలాగే చూసుకున్నారు అందరూ కూడా. ఆ ఇల్లాలు లేకపోతే నేనేవ్వండి అనేవాడు. ఈయన ఒక్కడే ఏదో కష్టపడి నెలకో 1000 2000 పట్టుకొస్తే అప్పుడు పిల్లల సంఖ్య మీకు తెలియంది ఏముందండి, ఇద్దరు ఎక్కడండి, 5-6 ఉండాలి, లేకపోతే ఆక్షేపించేవారు. ఇద్దరైనా అంటున్నాను, ఓ కొడుకు కాదు, ఓ కన్ను కాదు, ఎన్ని సామెతలు ఉన్నాయి మనకు తెలిసినవి. ఈ లెక్కన మొత్తం 5-6 కనేవారు ఖచ్చితంగా. ఈ 5-6 ప్లస్ ఈ భార్యాభర్త ప్లస్ వీళ్ళ తల్లిదండ్రి ఉంటారుగా, మళ్ళీ మొత్తం కుటుంబం అంటే 8 మంది. 8 మందిని 2000 జీతంతో ఎలా పోషించేవారండి? ప్యాకేజీలు లీకేజీ వల్ల పోషణ జరగదమ్మా, అహంకార రాహిత్యం వల్ల జరుగుతుంది. ఖచ్చితంగా కుటుంబాలు బాగుండాలంటే అహంకారం వదిలేయాలి, ఈగో వదిలేయాలి, అహంకారాన్ని వదిలేయాలి. ఇవాళ అది వదలలేకపోతున్న దానికి మన చదువులు కారణమే, మన ఉద్యోగాలు కారణమే, మన సంపాదన మరింత కారణం. అన్నిటికంటే ముఖ్యమైనది మన చేతిలో పెద్ద శాపం స్మార్ట్ ఫోన్ పెద్ద కారణం అయిపోయింది. ఇవాళ ఓ నొక్కితే నీ ఇంటికి తాజ్మహల్ కూడా వచ్చేస్తుంది ప్యాకేజీలో. దానికి ఇంకో నొక్కితే డబ్బులు వెళ్ళిపోతాయి. ఇంకో ఎవడో నొక్కుతాడు, సైబర్ నేరాలు వాడు ఇంకో 2 కోట్లు వాడు కొట్టేస్తాడు. ఏమైపోయింది దీనివల్ల? మొత్తం ఈ కోరికలే కదా కొంపలు ముంచుతున్నది. అందుకే నేను చెబుతున్నా మొహమాటం లేకుండా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ వీ మేడ్ ఇట్ హెల్. దాన్ని నరకం చేసుకునేది మన బుద్ధేనండి. అక్కడి నుంచి దెబ్బ తిన్నాక ఇద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటే ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వాళ్ళని కాళహస్తి నుంచి కాశీ వరకు మొత్తం తిప్పేస్తారు దేవాలయాలన్నీ. అక్కడ పూజ చేయండి, ఇక్కడ ఈ దెబ్బలాడుకోకముందే పూజ చేసి ఉంటే అసలు ఈ గొడవలు లేకుండా ఉండేవి. దెబ్బలాట్లు వచ్చాక రాహు అని కేతు అని అష్టమశ ఏమీ లేదు, నీ బుద్ధిలోనే ఉంది శని అంతా. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా, తిథులు మార్చొద్దు, తారీఖులు మార్చొద్దు, ఇల్లు మార్చొద్దు, కేవలం మార్చుకోవలసింది మన బుద్ధి మాత్రమే. అది మార్చుకుంటే కాపరాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, అనుమానం ఏం లేదు. జీవితం అంతా బాగుంటుంది ఖచ్చితంగా. అది మార్చుకోవడం ఇష్టం లేక ఈశాన్యంలో ఆ గుట్టు, ఈశాన్యంలో ఆ గోడ, ఈశాన్యంలో ఆ బీరువా, ఆగ్నేయంలో ఈ బీరువాలో ఏముందయా ఎనప ముక్క, నీ బుద్ధిలో ఉంది అంతా. ఇక్కడ బీరువా మార్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ బీరువాకు పసుపు రాసేస్తే ఏమవుతుంది, యాంటీబయాటిక్, అక్కడికి పురుగులు రాకుండా ఉంటాయి, అంతకంటే ఏం లేదు. ఇక్కడ నువ్వు దాన్ని పెంచి ఉరికే. ఇక్కడ
అక్కడ బీరువా ఉందా, ఇక్కడ మాంసం ఉందా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఈ గొడవంత ఎందుకు? ఇక్కడ నువ్వు ఇంట్లో ఉన్నావు తినగా, అది చెప్పడు. రామచంద్రమూర్తి తనకు వచ్చిన సమస్యను జాతకాల ద్వారా పరిష్కారం చేసుకోవాలి, బుద్ధి ద్వారా పరిష్కారం ఆయన ఎలా ఆలోచించాడు? ఇది ఇంట్లో తగాదా, కైకబెట్టినటువంటి పెంట ఉందే, ఇది ఇంట్లో తగాదా, నాకు రావలసిన రాజ్యాన్ని మా తమ్ముడికి ఇవ్వాలని పినతల్లి ఆలోచిస్తుంది. ఇంట్లో తగాదా. ఇంట్లో తగాదాకి ఎప్పుడూ త్యాగం చెయ్యాలి. వీధిలో తగాదా వస్తే మాత్రం తొడగొట్టి నిలబడాలండి, అనుమానం ఏం లేదండి. అదే మన పురాణాలు చెబుతున్నది. ఖచ్చితంగా మన రాష్ట్రంలో మనకి ఏదైనా సంక్షోభం వచ్చిందనుకోండి, ఆ జిల్లా వాళ్ళం ఈ జిల్లా వాళ్ళం సర్దేసుకోవాలి. తెలంగాణ వాళ్ళతో మనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఒకే భారతమాత బిడ్డలం కాబట్టి సర్దేసుకోవాలి. కానీ పాకిస్తాన్ వాడితో వచ్చిందనుకోండి, పుచ్చి ఎగరగొట్టేయాలి, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఇదే ఇంటికి బయటకి తేడా. మన రాష్ట్రాల్లో ఎక్కడ జల వివాదాలు, ధన వివాదాలు ఏమొచ్చినా విడిపోవచ్చు, కానీ మన మనస్సులో ఏం విడిపోలేదండి. మేము 2 రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాం, అఖండమైనటువంటి ఆరాధన జరుగుతోంది. నువ్వు తెలంగాణ వాడివా ఆంధ్ర వాడివా అని ఎవరూ నన్ను అడగలేదండి. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టడం వల్ల తెలంగాణ వారెవరూ నన్ను ఏ రోజుని అగౌరవించలేదమ్మా. నెత్తి మీద పెట్టుకుని మీకు మళ్ళీనే గౌరవిస్తున్నారు. అక్కడ కూడా భేదం ఎక్కడుందండి? భేదం ఎక్కడుందండి? మన అజ్ఞానం. కానీ ఇది మనం నిలబెట్టుకోవాలి. అందుకని ఇంట్లో తగాదాన్ని ఎప్పుడు త్యాగంతో పరిష్కరించుకోవాలి, పట్టుదలకి పోకూడదు. అందుకే రామచంద్రమూర్తి మనకు ఆదర్శం. ఇంట్లో తగాదా, మా అమ్మకి మా పినతల్లకి నాకు నా తమ్ముడికి మధ్యలో తగాదా ఏమిటి? త్యాగం చేశాడు ఆయన. ఇచ్చేయండి, భరతుడికి ఇచ్చేయండి రాజ్యాన్ని, వెళ్ళిపోతున్నా అన్నాడు. పైగా రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. ఉన్నాడు అనుకో, రామా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి, అభిమాన సంఘాల వాళ్ళు. నువ్వు ఊరుకో, మేము చూసుకుంటామని తెల్లారసరికి కైక మందిరం అంటించేస్తారు. అపకీర్తి ఎవరికి వస్తుంది? రాముడికి వస్తుంది. ఖచ్చితంగా ఇదంతా రాముడు చెప్పబట్టే జరిగింది అని పత్రికల వారు రాసేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా వారు వెంటనే రాముడిది స్వార్థమా నైజమా ధర్మమా అని చర్చ పెట్టేస్తారు. 3 బోడుగుళ్ళు 6 బట్టుదళ్ళు చేరిపోతాయి అక్కడ. రాముడి గురించి ఈ సన్నాసులు చర్చిస్తారు ఇక్కడ. ఈ దరిద్రం అంతా లేకుండా ఉండడం కోసమే రామచంద్రమూర్తి మొత్తం అందరూ నోరు మూసుకునేలాగా అర్ధరాత్రి నగరం దాటి వెళ్ళిపోయాడమ్మా. దట్ ఈజ్ రామచంద్రమూర్తి. ఇంట్లో తగాదా వస్తే మనం త్యాగం చెయ్యాలి. వీధిలో వాళ్ళతో వస్తే మాత్రం పోరాడాల్సిందే. అందుకే శ్రీకృష్ణావతారంలో వీధిలో వాళ్ళతో వచ్చింది అన్నదమ్ములే అయినప్పటికీ రాజ్యానికి సంబంధించిన విషయం కూడా కాదది. ఒక ఇల్లాలిని ఏకవస్త్రయై ఉన్న సందర్భంలో సభలోకి బలవంతంగా ఈడ్చుకొచ్చి వివస్త్రం చేసే ప్రయత్నం, అది మానవ మాతృడు అన్నవాడెవడు సహించగలిగే విషయం కాదు. అటువంటి దుర్యోధనుడికి బుద్ధి చెప్పాల్సిందే. వాడిని సమర్థించవలసిన వాడిని కూడా సమర్థించడం కూడా వేయాల్సింది, సమర్థించిన వాడికి కూడా బుద్ధి చెప్పాల్సిందే అని అదే రాముడు కృష్ణుడుగా పుట్టి అర్జునుడికి సారథ్యం వహించి 18 రోజులు యుద్ధాన్ని నడిపించాడమ్మా. అది రామాయణ భారతాల సారాంశం. అందుకే తెలుగులో సామెత, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు. తప్పుడు అర్థాలు చెప్పకండి, అసలు అర్థం ఇది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఇంట్లోనేమో ఒక్క భార్యతోనే సక్రమంగా ఉంటాడు, బయటికి వెళ్ళి వేషాలు వేస్తాడని అర్థం కాదు. ఇక్కడ కృష్ణుడు అలాంటి వేషాలు వేయలేదు. ఎక్కడ ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే త్యాగం చేస్తాడు, బయట వాళ్ళతో తగాదా వస్తే మాత్రం ధర్మం కోసం నిలబడతాడు అని ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేటువంటిది వచ్చింది. అందుకని శరీరమేకం దంపత్యో విధాత్ర పూర్వ నిర్మితం. దంపతులకు శరీరం ఒకటే, బ్రహ్మదేవుడు ఆ విషయం ఎప్పుడో రాసి పెట్టాడు, ఒకటే శరీరం అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఒక మాట చెబుతున్నాడు రామచంద్రమూర్తి. ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు కదా, మన ధ్యానాలు ఎందుకు ఫలించవండి? మనలో కూడా చాలామంది ధ్యానం చేస్తారు, పూజ చేస్తారు, రకరకాల యజ్ఞాలు చేస్తారు. ఎందుకు ఫలించవండి? ఎక్కువ భాగం ఏదో ఫలిస్తుందని మనం ఆశిస్తాం, ఏం జరగట్లా. ఎందుకో తెలుసా? ధ్యానముద్ర అంటే బ్రహ్మచర్యం దానికి కారణం కావాలి. మన కోరికలన్నీ కామవాంఛ సహా అన్నీ ఇలాగే తీర్చుకుంటూ పగలు రాత్రి భేదం లేకుండా నేను ధ్యానం చేస్తానంటే కుదరదండి. అది ఖచ్చితంగా దైవ ధ్యానం చేస్తున్నామంటే బ్రహ్మచర్యం పాటించాలి. రామచంద్రమూర్తి బ్రహ్మచర్యం పాటించాడు. దాన్ని ఇప్పుడు వ్యాసుడు అనుశాసన పర్వంలో చెబుతున్నాడు. పెళ్ళయింది కదండి, లవకుశులనే పిల్లల్ని కూడా కన్నాడు కదా, ఆయన బ్రహ్మచర్యం పాటించడం అంటే తస్మాత్ స్వదారణిరతక బ్రహ్మచారి విధీయతే. ఏ మగవాడైతే నా భార్యతో తప్ప మరెవ్వరితోనూ నాకు శారీరక సంబంధం లేదంటాడో వాడు నిత్య బ్రహ్మచారి కింద లెక్క. అది రామాయణం భారతం మనకి చెబుతున్న మాట.
ఏ భార్యకి మనం తాళి కట్టామో ఆ భార్యకి కట్టుబడి ఉండాలి. ఏ భర్త చేత తాళి కట్టించుకున్నామో ఆ భర్తకి కట్టుబడి ఉండాలి. ఇవాళ లైంగిక బంధం కూడా అడ్డదోవల దొక్కేసింది. తెల్లారు లేస్తే పత్రికలతో వస్తున్నాయి, ప్రియుడితో కలిసి భర్త హత్య. ఎంత గొప్ప రాజ్యాలో ఇవన్నీ. ఎవరు కారణమండి? ఎవరంటాం? ప్రభుత్వాలను ఏమంటామండి? వాళ్ళు ఏం చేస్తారండి? దీనికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ధర్మంగా ఉండమనే చెబుతారు. చట్టాలు, కోర్టులు, పోలీసులు చేయగలిగినవి కాదండి. సీతాదేవి రాముడికి మాత్రమే అంకితమైంది. ఆవిడ బ్రహ్మచారిణి కాబట్టే ఆవిడ మాట ఎవరు విన్నారో తెలుసా? అగ్నిదేవుడు విన్నాడు. హనుమంతుని తోకని రావణాసురుని భటులు అంటిస్తే ఆయన పైకి ఎగిరాడు. ఒక్కసారి తోక మండుతోంది, వేడి తెలుస్తుంది ఆయనకి. కానీ భరించాడు, సహించాడు. ఏ మహిమ చూపించలా, అష్టసిద్ధులు ప్రదర్శించరు. కానీ అంటించని ఈ తోక కాలిపోయేలోగా లంక మొత్తం కాల్చేద్దాం అనుకున్నాడు. పైకి ఎగిరాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన ఆకాశంలోకి ఎగరగానే తోక చల్లారింది. ఆయన చూశాడు, నేను ఆర్పకుండా నీళ్లు పోయకుండా తోక ఎలా చల్లారింది అని ఒక్కసారి సీతాదేవి ఉన్న దిక్కుకేసి చూశాడు. అక్కడి నుంచి ఏదో మబ్బుతో కూడిన వర్షం కురుస్తున్నట్టుగా హనుమంతుడికి అనుభూతి కలిగింది. ఎందుకంటే అక్కడ సీతాదేవికి పక్కనున్న రాక్షస సఖులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, అమ్మా నీతో మాట్లాడాడే ఎవరో వానరుడు వచ్చి ఆయన తోకంటించాడమ్మా, మా రాజు దుర్మార్గుడు ఆయన తోకంటించాడంటే ఆవిడ పాపం కంగారైపోయింది. ఆవిడ వెంటనే ఏమంటే యది మాం ధైర్య సంపన్న యది మాం శీల సంపన్నాం సితో భవ హనుమతక. నేను మనస్సులో కూడా రామచంద్రమూర్తిని తప్ప మరెవరిని గురించి ఆలోచించినట్టయితే, ఆ విషయం రామచంద్రుడు నమ్ముతున్నట్టయితే, అగ్నిదేవా నువ్వు శాంతించు అని 3 సార్లు అనేసరికి సీతాదేవి యొక్క బ్రహ్మచర్య శక్తి కారణంగా అగ్నిదేవుడు శాంతించాడమ్మా. అది బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం. పిల్లలకి చెప్పండి. విన్నా వినకపోయినా చెప్పడమే మన ధర్మం. వినకపోతే వాళ్ళ కర్మం. చెప్పడం మానేయకూడదు. వినరు అనొద్దు. ఏమమ్మా మీ పిల్లలు మీరు చెబితే వింటున్నారో లేదో నాకు తెలియదు. ఇవాళ ఇక్కడ కళ్యాణదుర్గంలో నేను నడిచి వస్తుంటే 12 ఏళ్ల లోపు పిల్లలు కూడా నాకు నమస్కారం చేశారు. నేను చెబితే ఎలా వింటున్నారని ఇక్కడికి రమ్మని వారికి ఎవరికి చెప్పారండి? ఏమైనా ఆగస్టు 15 పప్పు బెల్లాలు ఏమైనా పంచిపెడతారా ఇక్కడ? వాళ్ళకి కావలసిన సినిమా జోకులు నేనేమి వెయ్యనే. ఇక్కడ ఎందుకు వచ్చారండి? మీ మాట వినరంటున్నారు, మరి నా మాట ఎలా వింటారమ్మా? ఒక్క మాట దయచేసి గమనించండి. చెప్పడానికి ఓ టెక్నిక్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఉపదేశాలు చేస్తే ఎవడూ వినడు. ఇంతమంది జనంలో ఎలా మాట్లాడాలి, ఏం చదువుకోవాలి, ఎవరు వస్తారు, దానికి కొంత అభ్యాసం చేయాలి. మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఇక్కడ కార్యకర్తలు ఫలానా అంశం అనుబంధాల గురించి మాట్లాడండి అన్నాక, మొన్న నేను హైదరాబాదులో బయలుదేరే ముందే ఇంటి దగ్గర కూర్చుని రామాయణం చదివి, భాగవతం చదివి, భారతం చదివి, అనేక గ్రంథాలు చదివి, అందులో ఈ సభకి పనికొచ్చేటువంటి విషయాలన్నీ, శ్లోకాలన్నీ నేను రాసుకొచ్చానమ్మా. ఇన్ని వేదాలు ఇంతమంది ముందు ప్రదర్శన చేస్తున్నా. ఆకాశం నుంచి ఏం ఊడిపడదండి వాక్కు. మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. అందులో నాకు 20-25 అంశాలు దొరికాయి. కానీ 2 గంటల్లో అన్నీ కావు, 13, 14 అవుతాయి. అవి మళ్ళీ విడిగా రాసుకుని ఇక్కడికి బయలుదేరక ముందే ఇంటి దగ్గర నేను కారులో హైదరాబాద్ నుంచి అనంతపురం 6 గంటల ప్రయాణం ఉంది కాబట్టి హాయిగా పుస్తకాలు కూడా తెచ్చుకుని కంఠస్థం చేసుకుని వచ్చా. కాబట్టి కొడుకు కోడలు ఇంట్లో సుఖంగా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను. పొద్దున్న తిరుతీర్థంలాగా మా అబ్బాయి ఇంటికి మొత్తం అనంతపురం అంతా వచ్చేసారు అక్కడికి దర్శనం కోసం అని చెప్పేసి. వాళ్ళందరికీ దర్శనాలు, ఆశీర్వచనాలు సరిపోయినా 2 మెతుకులు తిని మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడికి వచ్చిన ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నామంటే తయారై వచ్చామండి. ఇప్పటికిప్పుడు ఏదో వచ్చేస్తుందన్న నమ్మకంతో నేను రాలేదమ్మా. నేను ప్రయత్నము మానను, ప్రార్థన మానను. రామాయణం వస్తుంది నా మాటల్లో, భారతం వస్తుంది, భాగవతం వస్తుంది, అనేక రకాల నాటకాలు వస్తాయి, సంస్కృత సాహిత్యం, తెలుగు సాహిత్యం వస్తుంది, నా సొంత పద్యాలు వస్తాయి, అవధానాలు వస్తాయి, మొత్తం అన్నీ వస్తాయి. కావాల్సింది ఏమిటంటే అనుబంధాలే ఆత్మరక్షణకు ఆయుధాలు అనే అంశం గురించే మాట్లాడుకోవాలి. తయారవ్వాలి, దేనికైనా ప్రయత్నం ఉండాలి.
ఇలా చెబితే వింటారు ఖచ్చితంగా. అందుకని తల్లిదండ్రులు కూడా తయారవ్వాలి. ఊరికే కూర్చోబెట్టి వాగితే వినరు. ఎక్కడ మంచి కథ తీసుకోవాలి. అది పిల్లలకి ఎలా చెప్పాలో తెలియాలి. ఎలా చెప్పాలో తల్లిదండ్రులకు తెలిసినట్టుగా వేరే వాడికి తెలియదు. మన దగ్గర మామూలుగా తెలుగులో ఓ మాట ఉంది, గమనించండి. వీడు బ్రహ్మదేవుడు చెప్పినా వినడు. బ్రహ్మదేవుడు ఎందుకంటే మధ్యలో ఆయన ఏమన్నా కౌన్సిలింగ్ మాస్టరా, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తాడు? బ్రహ్మదేవుడు మాట ఏమిటంటే తెలుగు సామెత గమనించండి. వీడికి బ్రహ్మదేవుడు చెప్పినా వినడు. బ్రహ్మదేవుడు ఎందుకు? విష్ణుదేవుడు లేదు, శివదేవుడు లేదు, రామదేవుడు లేదు. బ్రహ్మదేవుడు ఎందుకండి? ఎవరి తత్వాలైనా తల్లిదండ్రులకి తెలిసినట్టుగా ఇంకోళ్ళకి తెలియవు. మొత్తం సృష్టిలో అందరి తత్వం ఎవరికి తెలుసునంటే సృష్టికి మొత్తం తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి తెలుసు. అటువంటి బ్రహ్మదేవుడు చెప్పినా వీడు వినడం అంటే ఇంకే వీడు బాగుపడ్డు అని అర్థం. అంటే దాని లోపల అంతర్గతమైన మాట ఏమిటి? పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. మనం బళ్ళోకి పంపినంత మాత్రాన వచ్చేది, సైకాలజిస్టు దగ్గర పంపినంత మాత్రానికి వచ్చేది. ఇక్కడ మనమే కూర్చుని చెప్పాలి. ఇలాంటి మాటలు చెప్పండి. బ్రహ్మచర్యం గురించి చెప్పండి. నీకు చదువు బాగా రావాలంటే బ్రహ్మచర్యంలో ఉండాలని చెప్పండి. జ్ఞాపక శక్తి పెరగాలంటే బ్రహ్మచర్యంలో ఉండాలని చెప్పండి. బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే ఒక్క మాట సింపుల్గా చెప్పండి. భార్యతో ఉండడం, భర్తతో ఉండడం అనకండి. అప్పటికి వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, ఆ మాట అర్థం కాదు. కాబట్టి ఏం చెప్పాలి? నువ్వు ఎక్కడ చదువుకున్నా సరే అమ్మాయి కేసు చూడకూడదు నాయన, అబ్బాయి అంటే అబ్బాయే. అమ్మాయి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిల కేసు చూడకూడదమ్మా, మాట్లాడకూడదు. ఖచ్చితంగా నీ చదువే నీది. ఖచ్చితంగా ఇదే బ్రహ్మచర్యం అని విద్యార్థులకు చెబితే వాళ్ళ జ్ఞాపక శక్తి బాగుపడుతుంది, వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా కో ఎడ్యుకేషన్ అని మనం పెట్టి పారేసాం. ఇక్కడ బ్రహ్మాండంగా కో ఎడ్యుకేషన్ 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కో ఎడ్యుకేషన్ పెట్టేశారు. ఈ చివర వీళ్ళు ఉంటారు 17 ఏళ్ల వాళ్ళు, ఈ చివర 17 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఉంటారండి? వీరు కో అంటారు, వారు కో అంటారు. ఎప్పుడో ఇద్దరు కో అంటారు. కో ఎడ్యుకేషన్ వచ్చేవి. అంత కో ఎడ్యుకేషన్ ఆడాళ్ళు విడిగా చదువుకుంటే నష్టం ఏమిటండి? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నారాయణ గారు స్త్రీలకు చదువులు చెప్పమన్నారు, కానీ అబ్బాయిలు ఒళ్ళో కూర్చోబెట్టి చదువులు చెప్పమని చెప్పలేదు వాళ్ళు. అలా అయితే చదువు రాదు. మనం ఏదో అందరూ సమానం ఎప్పుడు ఎవ్వరూ సమానం కాదమ్మా. మొహమాటం లేకుండా చెబుతున్నా. ఏ ఇద్దరు ఆడవాళ్ళు సమానం కాదు, ఏ ఇద్దరు మగవాళ్ళు సమానం కాదు, ఏ 2 చీమలు సమానం కాదు, అలాగే స్త్రీ పురుషులు కూడా సమానం కాదు. పిచ్చి మాటలు చెప్పకండి. ఇక్కడ అది జరిగేది కాదు. అది స్త్రీయే, పురుషుడే. ఎవరు ఎక్కువ అంటే సందర్భాన్ని బట్టి నిర్ణయించాలి. అందరూ సమానం వినడానికి చాలా బాగుంటాయి ఈ మాటలు. అందరూ సమానమే. ఇప్పుడు అందరూ సమానమే. అందరూ వచ్చి వేదిక ఎక్కడ ఏమవుతుందో ఇక్కడ కూలిపోతుంది. ఇక్కడ నేను ఎందుకు 4 మాటలు చెప్తాననే కదా నన్ను కూర్చోబెట్టారు. ఇక్కడ అందరూ సమానం ఎలా అవుతారండి? సమానం అంటే అర్థం ఏంటంటే ఎవరి స్థాయిలో వారిని గౌరవించడం, అందరినీ ఒకే రకంగా గౌరవించడం కాదు. ఇక్కడ చదువు వచ్చినవాడు గౌరవం వేరు, రానివాడి గౌరవం వేరు. ఒక స్త్రీకి ఇంట్లో ఉండే స్థానం వేరు, పురుషులకు ఉండే స్థానం వేరు. ఎవరి స్థానాన్ని బట్టి వారిని గౌరవించడం సమానం. కానీ అందరూ సమానం దెబ్బలాడు కూడా మొదలెట్టారు. ఇక్కడ ముందు ఆ భావన వదిలిపెట్టండి. సమశబ్దానికి సంస్కృతంలో అర్థం ఏమిటంటే ఎవరిని ఎలా చూడాలో అలా చూడడమే సమానత్వం. అందరినీ నెత్తి మీద ఎక్కించుకోమని కాదు, ఎవరిని అవమానించొద్దు. ఎవరిని ఏ స్థాయిలో చూడాలో అలా చూడు, అదే సమానత్వం. అప్పుడు అందరూ ఎవరి పద్ధతిలో వారు ఉంటారు. స్త్రీలు ఉండే విధంగా స్త్రీలు ఉంటారు, పురుషులు ఉండే విధంగా పురుషులు ఉంటారు. అప్పుడు అవుతుంది. అందుకని వాళ్ళకి చెప్పాలి, నాయన ఏదో పాఠశాలలో చేర్పించామంటే ఇక్కడ ఉంది కాబట్టి చేర్పించాను నాయన, నీ చదువు అయ్యే వరకు నువ్వు ఈ జోలికి వెళ్ళకూడదు, నీ చదువే అని వాడి చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టడమే తప్పు. పెట్టినా మనం పరీక్ష చేయాలి ఖచ్చితంగా. యాప్ ఉందా, డూప్ ఉందా, ఏముందో చూడాలి. ఇక్కడ మా పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చామంటే మరణం కూడా మనమే ఇచ్చినట్టు లెక్క, నాశనం కూడా మనమే ఇచ్చినట్టు లెక్క. పెద్దల ఆధిపత్యం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ నిఘా పెట్టవలసిందే, చూడవలసిందే. లేకపోతే ఇవాళ పిల్లల ప్రవర్తనను పట్టుకోలేకపోతున్నామండి. ఇంకొక మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన సంస్కృతిలో ఇద్దరూ సమానం అనలేదండి, స్త్రీయే ఎక్కువని చెప్పారండి. ఏం మాట్లాడతారండి? దాంపత్యంలో స్త్రీయే ఎక్కువని చెప్పారు చాలా స్పష్టంగా. యామాశ్రిత్యేంద్రియారాతీన్. బ్రహ్మచర్యాన్ని జయించాలంటే ఒకే ఒక ఉపాయం ఉందని చెబుతున్నారు భాగవతంలో. యామాశ్రిత్యేంద్రియారాతీన్ దుర్జయాన్ ఇతరశ్రమై. యామాశ్రిత్యేంద్రియారాతీన్ దుర్జయాన్ ఇతరశ్రమై. దుర్జయాన్ ఇతరశ్రమై వయం జయే మహేలాభిః. వయం జయే మహేలాభిః. వయం జయే మహేలాభిః. దస్యూన్ దుర్గపతిర్యథా. దస్యూన్ దుర్గపతిర్యథా. వ్యాసభాగవతంలో 3వ స్కంధంలో ఉంటుంది ఈ మాట.
సంసారంలో స్త్రీ ప్రాధాన్యం ఏమిటంటే పురుషుడు చెబుతున్నాడు. మన సంస్కృతిలో గొప్పతనం అండి, ఆత్మీయ బంధాలు కాదు, లైంగిక బంధానికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. మనిషి ఎవ్వరూ ఒంటరిగా ఇంద్రియాలను జయించడం చాలా కష్టం, బ్రహ్మచర్యం అంత కష్టం. అందుకే వివాహం చేసుకోవాలి. పురుషుడు స్త్రీ శారీరక మానసిక బంధంతో ఉండాలి, దానికి ఒప్పుకున్నారు. కామక్రీడ అనలేదమ్మా, దాన్ని సంతాన యజ్ఞం అన్నారు భారతీయ ధర్మశాస్త్రాల్లో. కామక్రీడని సంతాన యజ్ఞం అన్నారు. సంతానం కలగడానికి అదే మూలం కాదండి, కాదండి, ఇంకా అనుమానం ఏదైనా ఉందా? దాన్ని కామక్రీడ అనలేదు, సంతాన యజ్ఞం అన్నారు. ఎప్పుడు? భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే, ఇష్టం వచ్చిన వాళ్ళతో కాదు. ఇక్కడ ఇది స్పష్టంగా చెప్పాలి. అందుకని చెబుతున్నారు భాగవతంలో, ఇక్కడ ఒక స్త్రీని ఆశ్రయించడం వల్లే కదా మేము ఇంద్రియాలనేటువంటి శత్రువుల్ని జయించగలుగుతున్నాం ఖచ్చితంగా. అంటే కామవాంఛ తీరాలి, కానీ భార్య ద్వారానే తీరాలి, భర్త ద్వారానే తీరాలి, లేకపోతే జయించడం కష్టం. ఇవాళ యువతరంలో మీకు ఇంకా కళ్యాణదుర్గం వరకు ఈ వ్యాధి వచ్చిందో లేదో నాకు తెలియదు, హైదరాబాదులో వచ్చేసిందండి. చాలామంది యువకులు మేము పెళ్లి చేసుకోం, లివింగ్ రిలేషన్, అదేమిటో తెలియదు. ఇక్కడ లివింగ్ రిలేషన్ అని శుభ్రంగా కాలేజీ బీటెక్ చదివే అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చి రూమ్ అడుగుతున్నారు, సిగ్గు లేకపోతే సరే. రూమ్ మీరెవరంటే లివింగ్ రిలేషన్, అదేమిటది అంటే పెళ్ళయి కాపరాలు చేస్తున్న మన అందరిది డయ్యింగ్ రిలేషన్ అంటే నాకు అర్థం కాదు. ఇది చచ్చిన సంబంధమా? అది లివింగ్ రిలేషన్ అట. సిగ్గు లేదా ఆ మాట మాట్లాడడానికి? పెళ్ళి కాకముందు పరాయి మొగాడుతో వచ్చి రూమ్ అడుగుతావా? ఈ ఇచ్చేవాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, మాకు డబ్బులు వస్తే చాలు, మాకెందుకు, పైగా వాళ్ళైతే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ అమ్మాయి కాదుగా, వీళ్ళ అబ్బాయి కాదుగా, చెడిపోతే వాడికే. లివింగ్ రిలేషన్ బయలుదేరిందండి హైదరాబాద్లో. ఇక్కడ ఈ మధ్య నేను ప్రవచనాలకు కూడా దాని గురించి చెప్పండి, చచ్చిపోతున్నామని చెబుతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు. దానికి మన పురాణాలు ఎప్పుడో సమాధానం మానవా నీకు కామవాంఛ అవసరం, లైంగిక బంధం అవసరం, మాకు తెలుసు. కానీ దాని ద్వారా ఇంద్రియాలను జయించాలంటే భార్యాభర్తల బంధానికి ప్రాధాన్యమి. ఏకపతిత్వం అనేది జీవితాంతం ఒక నియమంగా పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు ఈ బంధము బాగుంటుంది, లైంగిక వాంఛలు తీరుతాయి, తద్వారా సంతానము కలుగుతుంది. ఆ సంతానాన్ని పోషించడంలో ఇద్దరి ప్రేమ పరిమళిస్తుంది ఖచ్చితంగా, పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా. ఆ పరిమళం కుటుంబం రూపంలో గ్రామం అంతా వ్యాపిస్తుంది, ఆ గ్రామం రూపంలో దేశమంతా వ్యాపిస్తుంది, దేశమంతా కుటుంబాల కారణంగా సుభిక్షంగా ఉంటుంది. అందుకే వ్యాసుడు భాగవతంలో ఏం చెబుతున్నా అంటే, యామాశ్రిత్య ఇంద్రియారాతీం దుర్జయాన్ ఇతర శ్రమై, ఇతర ప్రయత్నాలు ఎన్ని చేసినా బ్రహ్మచారులు సన్యాసులు ఆ వాంఛను జయించడం కష్టం. పైగా సంసారంలో ఉండే ఓ గొప్పతనం ఏమిటో తెలుసా? ఎన్ని వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది, అనుమానం వెళ్ళేది ఇక్కడ. అంత గొప్పది. అనేక కష్టాలు వచ్చి పిల్లలు రకంగా ఉండి, ఆడపిల్లలు రకంగా, మగపిల్లలు రకంగా ఉండి మొట్టికేలు వేసేస్తూ ఉంటే ఇద్దరికి శుభ్రంగా బుద్ధి జ్ఞానం అన్నీ వచ్చేయలేదండి. ఒక్కసారే అయ్యే బాబోయ్ జీవితం అంతా అర్థమైపోయింది. ఈ అర్థం కావడం బ్రహ్మచారికి జరగదు, ఎందుకంటే అనుభవమే లేదయ్యా. సన్యాసికి కూడా జరగదు, అనుభవమే లేదయ్యా. మనకి సంసారంలో ఉండే కష్టాలు, ఆర్థిక నష్టాలు, మాట ఎదిరించడాలు, గొడవలు, అవమానాలు, సవరదీడాలు అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పడి 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 విసిగెత్తిపోయి వేదాంతం ఒక్క దెబ్బకి అర్థమైపోతుంది ఖచ్చితంగా. అంచేది ఇంద్రియాలనే శత్రువులను జయించలేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే, కాపురం చేస్తే అక్కడ సర్దుబాటు చేసుకోవడం అలవాటు చేసుకుంటే తేలిగ్గా జయించగలుగుతారయ్యా. ఏ రకంగా? దస్యు వయం జయేమ హేలాభికి, హేలాభికి అంటే తేలిగ్గా అవలీలగా జయిస్తాం. ఎలాగా? దస్యు దుర్గపతిరియథ, ఒక దుర్గం, మీ కళ్యాణ దుర్గంలాగా ఒక దుర్గం కట్టుకుని లోపల ఉండేటువంటి రాజు ఎవరైనా దాడి చేస్తే దొంగలు ఆ దుర్గం కారణంగా వాళ్ళు ప్రహారీ గోడ దాటి కూడా పైకి రాలేరు. కాబట్టి దుర్గంలో ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు కదా. మనం కూడా భార్య అనేటువంటి దుర్గంలో, భర్త అనేటువంటి దుర్గంలో ఉండగలిగితే, సంసారం అనే దుర్గంలో ఉండగలిగితే ఇంద్రియాలను జయించడం చాలా తేలిక, చాలా తేలిక. అందుకోసం సంసారం ద్వారానే ఇంద్రియాలను జయించి రామచంద్రమూర్తిలాగా ధ్యానం చేసి అంతిమంగా ఆత్మజ్ఞానం పొందగలిగితే ఈ భేదాలు, ఈ దుఃఖాలు ఏమీ ఉండవండి. ఇంకొక మాట, ఇలా ఉండాలంటే భర్తలు ఎలా ఉండాలో, భార్యలు ఎలా ఉండాలో రెండూ చెబుతా.
నాకేం మొహమాటం లేదు. ఇక్కడ కళ్యాణదుర్గంలో పోటీ చేస్తే నాకు 2 ఓట్లు కావాలి, మహిళల ఓట్లు కావాలి, పురుషుల ఓట్లు కావాలి. ఈవేళ ఇంతమంది వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచన కూడా ప్రవేశిస్తోంది, పోనీ ఓ నామినేషన్ భారద్దాం దానికి ఉందని. మరి ఇంతమంది జనం ఎవరు పిలిస్తే వస్తారండి? అందుకని మనకు అందరూ కావాలి. అందుకని ఓ మాట చెబుతా, ఎలా ఉండాలి? భార్య ఎటువంటి భర్తను కోరుకుంటుందండి? పనుల యందు తోడు, పట్టుదలకు పోడు. పెళ్ళి కాని వాళ్ళందరూ ఈ నిర్ణయం తీసుకోండి. పెళ్ళైన వాళ్ళందరూ ఇలా ఉండకపోతే ఉండే ప్రయత్నం చేయండి, ఉంటే మీకు నమస్కారం. ఒక స్త్రీ ఎటువంటి భర్తను కోరుతుంది, అలాగే భర్త ఉంటున్నాడా? పనుల యందు తోడు, పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు. రక్షణమున హరుడు రాత్రి మరుడు. మనసు నెరుగువాడు, మాట తప్పనివాడు. మనసు నెరుగువాడు, మాట తప్పనివాడు. భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి. ఇది భార్య కోరుకునే లక్షణం. పెళ్లి చూపుల్లో ఆడవాళ్ళు ఈ ప్రశ్న వేయండి, నేను ఇంటి పనులు చేస్తాను, నాకు నువ్వు సాయం చేస్తావా? చెయ్యాలండి. పూర్వకాలం విధానం కాదు. ఇక్కడ కాఫీ పెట్టాయి, పట్టుకురా, నలుగురు వస్తారో, పోయినా ఉండయి అంటే ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నారు. ఇంకా కళ్యాణదుర్గంలో ఎలా ఉందో నాకు తెలియదు. హైదరాబాదులో అయితే ఎంతమందికి భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలియదేమో. నాకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి, మా మిత్రుడు అనుజుడు సామవేదం షణ్ముఖ శర్మ లాంటి విద్వాంసులకి ఒక 3-4 అవకాశం ఇచ్చాడమ్మా ఆంధ్రదేశంలో. మీరు చెప్పండి జనం వస్తున్నారని. అందుకని మేము ఎంతో శ్రమిస్తున్నాము. నేను నా సోదరులు తిరుగుతున్నాం, శ్రమిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దానికి ఫలితం ఎప్పుడు అంటే ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు. ఆలోచించండి. మీకు నచ్చినవే ఆచరించండి, నచ్చకపోతే వదిలేయండి. నచ్చినవి ఆచరించినా కూడా మీ జీవితం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కనీసం 90% బాగుంటుందండి. అనుమానం ఏం లేదు. ఇక్కడ 90% బాగుంటుంది. లోకానికి ఉపయోగపడిన మాట మేమెందుకు చెబుతామండి? మాకేం పని? భర్త ఎలా ఉండాలి అంటే, స్త్రీ ఎలా ఆశిస్తుందంటే, పనుల యందు తోడు. ఆవిడ చేసే పనుల్లో కాస్త తోడుగా ఉండాలి. అనుభవం మీద చెబుతున్నా. మగాళ్ళు పెద్ద తోడు ఉండక్కల్లా, తొందర పెట్టకుండా దగ్గరుండి మెచ్చుకుంటూ ఉంటే అన్నీ అయిపోతాయి. అనుభవం మీద చెబుతున్నా. కాఫీ పెట్టేటప్పుడు మనం అక్కడికి వెళ్ళామనుకోండి, కాఫీ బ్రహ్మాండంగా ఉంది అంటే చాలు, బ్రహ్మాండం, ఇంకా మనమేం పని చేయగల. మా ఆయన ఎంత మంచివాడో, ఏమి ఇచ్చినా తాగేస్తాడంటారు. వెంటనే ఈ మాత్రం ప్రశంసకి ఏమైనా నొప్పే? ఏమన్నాను? రోజు తింటున్నాం కదా, రోజు మెచ్చుకో. ఏమైంది ఇక్కడ? పట్టుదలకు పోడు. ఆడ మగ ఇద్దరూ నేర్చుకోవలసింది. దంపతుల మధ్యలో ఏది వచ్చినా సరే పట్టుదలకి పోవద్దండి. కాపురం నిలబడడం మనకి ముఖ్యం. ఇక్కడ మన మాట నెగ్గడం ముఖ్యం కాదండి. ఇక్కడ అలా పట్టుదలకి మొగాడు పోవద్దు, ఆడవాళ్ళు పోవద్దు. రక్షణమున హరుడు రాత్రి మరుడు. ముఖ్యంగా స్త్రీలు కోరుకునేది రక్షణ. ఇవాళ ఇంత అభివృద్ధి చెందిందనుకుంటున్న సమాజంలో స్త్రీలు కూడా బీటెక్లు, ఎంటెక్లు చదువుతూ పోలీసుల్లో, సైన్యాల్లో కూడా ఉన్న సమాజంలో ఇప్పటికీ ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయండి. ఇప్పటికీ చిన్నపిల్లల మీద కూడా జరుగుతున్నాయే. ఆడపిల్లల మీద మనం మనుషులమేనా? స్త్రీ ముందు ఎంత ధైర్యంగా మాట్లాడినా, ఇంట్లో భర్త ఉంటే, తనకి తోడుగా ఉంటే ఆవిడ భావనే వేరుగా ఉంటుందండి. ఆ రక్షణ కోరుకుంటుంది. మొగాడంటే ఎలా నీకెందుకు, నువ్వు కూర్చొనే చూసుకుంటా అన్నట్టుగా ఉండాలి. అంతే తప్ప అమ్మో వాళ్ళు ఎవరో వస్తారట నాకే భయం అంటే ఈవిడే భయపడితే ఆవిడేం చేస్తుంది? ఇక్కడ ఆవిడ చూసుకుంటుంది. నేను ఉన్నాను కదా, నీకెందుకు తోలు తీసేస్తా, వాడేవాడు రావడానికి. ఇక్కడ ఈ పౌరుషాలు రాయలసీమకి నేర్పడం ఎందుకండి? పౌరుషమే ఈ ప్రాంతంలో పుట్టింది, అనుమానం ఏం లేదు. ఇక్కడ పౌరుషం అంటేనే రాయలసీమ. ఇతర ప్రాంతాల వారు రాయలసీమను చూసి పౌరుషం నేర్చుకోవాలి. అందుకని పురుషులందరూ నీకెందుకు, నువ్వు లోపలుండో, వంట పని చూసుకుంటే ఎవడొస్తాడు ఎక్కడ అన్నట్టు ఉండాలి. అదే రక్షణ. అంతేకాదు, సరదాకో మాట చెబుతున్నా, అందరూ ఆడవాళ్ళు సంతోషించే మాట. రాత్రి మరుడు. ఖచ్చితంగా ఆనందంగా సరసంగా గడిపే సమయంలో మన్మధుల్లా ఉండాలని. అక్కడ విరక్తులు పనికిరావండి. ఖచ్చితంగా వాళ్ళు సరసం కోరుకుంటారు, సరదా కోరుకుంటారు, చమత్కారం కోరుకుంటారు. అలాగే ఎవడు ఆడతాడో సరసం అని అనకూడదు. ఇక్కడ సరసం ఆడాలి. లేకపోతే దానికోసం కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఎంఏ సరసం అని ఓ డిగ్రీ తెచ్చుకో.
4 చమత్కార పద్యాలు చదివితే, 4 అవధానాలు చూస్తే, మునిమాణిక్య నరసింహరావు గారి కాంతం కథలు చదివితే, గణపతి నవల చదివితే సరసం ఎలా ఆడాలో అర్థం అవుతుంది ఖచ్చితంగా. దానికి వాళ్ళు చాలా ఆనందిస్తారు. అహంకారం ఏముండదండి. సరసవాడే మొగుడుతో భార్య ఎలా ఉంటుంది అంటే, ఆయన సరసమే చాలు, నన్ను మెచ్చుకున్నాడు, అంతకంటే ఏమిటి ఇక్కడ, ఏం కావాలి. రామచంద్రమూర్తే ఉదాహరణ అండి. అరణ్యవాసం చేస్తుంటే రాముడు సీత ఇద్దరూ కలిసి అక్కడ దగ్గరలో ఒక కొలను ఉంది, అక్కడికి వెళ్ళారు విహరించడానికి అన్నమాట, సరదాకి. సరోవర తీరానికి వెడతారు కదా. వెడుతుంటే అక్కడ తామర పూలు ఉన్నాయి. వెంటనే సీతాదేవి ఏంది, రామా నాకు ఆ తామర పూలు కావాలి, తామర పూలు కావాలి. వెంటనే రాముడు పంచె పైకి ఎగ్గట్టేసాడు. అక్కడ కోదండరామ కళ్యాణరామ అంటే కుదరదు, ఇక్కడ తామర పూలు రామ అంతే లెక్క. పంచె పైకి ఎగ్గట్టే, నీకేంటి అడిగాక మళ్ళీ ఇక్కడ ఆగుతాం, మొత్తం చెరువంతా తెచ్చేస్తా అని దిగాడు. ఈత కొట్టాడు. శుభ్రంగా 2 తామర పూలు పట్టుకొచ్చాడు. ఎక్కువ పూలు కోసి చెరువు పాడు చేయకూడదు, 2 ఎక్కువ పట్టుకురాలా. పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆవిడేం చేసింది తెలుసా, ఆవిడగానే 2 బుగ్గల దగ్గరే పెట్టుకుంది. ఇలా పెట్టుకుని ఆడవాళ్ళ ఫీలింగ్స్ గమనించండి, చాలా సున్నితంగా ఉంటాయి. తామర పూల కోసం రాముడిని శ్రమపడడం ఆవిడకి ఇష్టం లేదు. కానీ ఎందుకోసం అంటే ఆ 2 తామర పూలు ఇలా బొగ్గల మీద పెట్టుకుని బాగున్నాయా అంది. అది గ్రహించాడు రాముడు. బాగున్నాయా అంటే అర్థం తామర పూలు బాగున్నాయా అని కాదు, బొగ్గలు బాగున్నాయా అని అర్థం. ఈ మాత్రం స్పృహ లేకపోతే అన్నం దండగా. తామర పూలు ఎవడికి కావాలండి ఇక్కడ. అందుకని బాగున్నాయా గ్రహించాడు. సరసుడైన రాముడు కాబట్టి, శ్రీ మహావిష్ణువైన రాముడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఏం బాగుంటాయి ఆ తామర పూలు, నీ కపోలాల కంటే అందంగా ఉంటాయా సీత అన్నాడు. అది సంసారం అంటే నీ బొగ్గల కంటే తామర పూలు బాగుంటాయా అన్నాడు. వెంటనే జై శ్రీరామ్ అందంతే సీతాదేవి. మొగుడంటే అది. అదే రాత్రి మరుడు సరదాగా మాట్లాడాలి, సరసంగా ఉండాలి. కొత్త చీర కట్టుకుని మన దగ్గర నిలబడతారు, ఇడ్లీలు పెడతారు, బాగుందా అంటారు. ఇడ్లీ బాగుందా అని కాదు నాయన, వెర్రిముఖమా, చీర బాగుందా అని అర్థం. అక్కడ ఇడ్లీ నీ ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. వంట ఎలా ఉంది అంటే తినేవాడు దంత రుచి అన్నారు. తినేవాడు దంత రుచిని బట్టి ఉంటుంది. మన యోగం బాగోకపోతే అది మాడిపోతుంది. ఇడ్లీ బాగుందని కదా, కొత్త చీర బాగుంది మాట్లాడు అంటారు, సకిలిస్తారు. వెంటనే చూసి బ్రహ్మాండంగా ఉంది, ఏమేమి ఉండదో అలా కూర్చోవడమే, ఎంతసేపు బయట తిరగడమే అంటారు. ఇక్కడ బాగుందంటే నీ సొమ్మేం పోయింది ఇక్కడ. ఇదే సరసం. దీనికి పెద్ద ఆకాశం దిగి రావాలా? దీనికైనా కోచింగ్ సెంటర్ ఉండాలా? ఇంకో మాట, మనస్సును ఎరుగువాడు. వాళ్ళ మనస్సులో ఉండేటువంటి వాంఛని వాళ్ళు చెప్పకుండా మనం గమనించాలి. ఇది పెద్ద పరీక్ష. బీటెక్ పాస్ అవ్వచ్చు, ఎంటెక్ పాస్ అవ్వచ్చు, పిహెచ్డీలు యూనివర్సిటీలో జయించు, కానీ స్త్రీ మనస్సులో ఏముందో దేవుడికి సాధ్యం కాదు, మనకెక్కడ తెలుస్తుంది ఇక్కడ. అది శాస్త్రాలు చెప్పి వాళ్ళు చెప్పరు, పైకి అలా కూర్చుంటారు. చెప్తారేటి తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఏం తెలుసుకోమంట? ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? అంతే, అది మనో మీడియం, మెంటల్ మీడియా అంటారు దీన్ని. ఆవిడ ఏమడు, అది దానికి రామచంద్రమూర్తి ఉదాహరణ. పట్టాభిషేకం అని చెప్పారు, ఇంకా కైక వరాలు కోరలా. పొద్దున్నాయి సీతాదేవి దగ్గరికి వచ్చాడు, చెప్పాడు, సీత రేపు నాకు పట్టాభిషేకం అంటే మా నాన్నగారు చెప్పారు. వెంటనే ఆవిడ ఏమంటారు, స్త్రీ అనండి, ఆవిడకి పట్టాభిషేకం సింహాసనం అది అనవసరం. ఏ చీర కట్టుకోవాలి అది లెక్క, ఏ చీర కట్టుకోవాలి పట్టాభిషేకానికి అని ఏం చేసింది, 10 చీరలు మంచం మీద పరిచింది. అక్కడ పెద్ద ఏదో బట్టల షాపు లాగా 10 చీరలు పరిచి, రామా ఏం కట్టుకోమంటావు అని అడిగింది. అక్కడ ఏదో భర్త ఆదేశం ప్రకారం నడుచుకున్నట్టు. ఈయన చాలా తెలివైన వాడు. చీర తీసి ఇది కట్టుకో అన్నాడు. ఎందుకో ఏదో ఒకటి కట్టుకోవచ్చు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, చెప్పాలి, సెలక్షన్ చేయాలి. కానీ ఎలా చేయాలి రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాలి. ఆయన చూశాడు, చీర తీశాడు, ఇది కట్టుకో. అయ్యో నీకెలా తెలిసింది? నాకిదే నచ్చింది అంది ఆవిడ. ఎందుకు నచ్చిందమ్మా? అది వాళ్ళ నాన్న జనక మహారాజు పెట్టిన చీర, అది రహస్యం. భర్త 1,00,000 రూపాయలు పెట్టి చీర కొన్నా సరే నచ్చుతుందో నచ్చదో చెప్పలేము. తండ్రి 1000 రూపాయలు కద్దర చీర పెట్టినా సరే నచ్చుతుంది. తండ్రే. మా నాన్న బోళ్ళు కష్టపడ్డాడు, ఆయన పెట్టారు. అది 1000 రూపాయలే కదా, 1000 అయితే ఏంటి, బోళ్ళు కష్టపడ్డా అంతే లెక్క. ఎంత దగ్గర బంధం ఉన్నా సరే భార్యాభర్తల బంధం కృత్రిమమేమనండి, నన్ను మన్నించండి. అది తల్లి పిల్ల బంధం కాదు, అన్న చెల్లి బంధం కాదు, అన్న తమ్ముడు బంధం కాదు, అది కృత్రిమం. 25 ఏళ్ళు ఆవిడ ఎక్కడో పెరిగింది, 25 ఏళ్ళు మనం ఎక్కడో పెరిగాం. ఇప్పుడు ఇంకా దారుణం, 35 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. ఇక చేసినా ఒకటే, చేసుకోపోయినా ఒకటే.
35 ఏళ్ళు ఆవిడ ఎక్కడో పెరిగింది, 35 ఏళ్ళు నువ్వు ఎక్కడో పెరిగావు. ఓ నీకోసం నేను నాకో ఇవన్నీ సినిమా పాటలు బాగుంటాయమ్మా, ఉండవు అక్కడ. 35 ఏళ్ళు అక్కడ పెరిగారు. పుట్టింటి మమకారం ఉండదా అండి వాళ్ళకి? అన్నగారి మీద ఉండదా? తండ్రి మీద ఉండదా? ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అస్తమాన పుట్టిల్లంటే ఉంటుంది అది. అందుకే ఆయన గౌరవానికి ఏం చేశాడు? మీ నాన్న పెట్టాడని చెప్పలా, ఆ చీర తీసి ఇచ్చాడు. ఇచ్చి కట్టుకో. అయ్యో నీకెలా తెలిసింది అంటే, అదే నీ అభిరుచి ఏమిటో నాకు తెలుసు అన్నాడు. అప్పుడు తర్వాత రాముడిని ఎవరో అడిగితే చెప్పాడు. అదేమిటయ్యా అది ఎంపిక చేసావంటే, నాకు తెలుసు, ఇదో పెద్ద కోచింగ్ సెంటర్, ఇది మెంటల్ మీడియా, నీకు తెలియదు, అది వాళ్ళ నాన్నగారు పెట్టారు అందుకే తీశాను అన్నాడు. ఆవిడ ఏం కట్టుకుంటే నాకే, వాళ్ళ నాన్నగారు పెట్టింది కట్టుకోమని సంతోషిస్తుంది. అంటే సంసారంలో సత్యభాషణం కాదండి, సరస భాషణం ముఖ్యమమ్మ. అప్పుడు ఖచ్చితంగా జీవితాలు బాగుంటాయి. పనులయందు తోడు పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు, మనసు నెరుగువాడు మాట దప్పనివాడు, మాట దప్పనివాడు, భర్త అయిన పడతి భాగ్యలక్ష్మి. ఇప్పుడు నాకు 2 ఓట్లు కావాలి కాబట్టి భార్య ఎలా ఉండాలో కూడా చెబుతా. మృచ్ఛకటిక నాటకంలో శూద్రకుడు అనే మహాకవి రచించాడండి. మృచ్ఛకటికం సంస్కృతంలో అద్భుతమైన నాటకం. మృత్ శకటికం. మృత్ అంటే మట్టి, శకటికం అంటే బండి. మట్టి బండి అందులో మధ్యలో ప్రవేశిస్తుంది ఒక పాత్ర. ఆ మట్టి బండి మీద బంగారపు నగలు పెడతారు. అదంతా కథ, ఆ సందర్భం వేరే. ఆ మట్టి బండి రావడంతో మలుపు తిరిగిపోతుంది మొత్తం కథ. అందుకని శూద్రక మహాకవి దానికి మృచ్ఛకటికం అని పేరు పెట్టాడు, మట్టి బండి అని పేరు పెట్టాడు. అందులో చారుదత్తుడని ఒక నాయకుడు. ఆయన ఆగర్భ శ్రీమంతుడు, కానీ దాన ధర్మాల కారణంగా అయితే, దుబారా ఖర్చుల కారణంగా అయితే పేదవాడు అయిపోయాడు. భవనం మాత్రం అలాగే ఉంది. ఆ భవనంలో ఉన్న చారుదత్తుడికి మైత్రేయుడు అని ఒక మిత్రుడు ఉంటాడు. దూతాంబ అనే భార్య, ఆయన కొడుకు ఒకడున్నాడు, రోహనుడు అని, అది వేరే విషయం, ఉన్నారు. మైత్రేయుడు అని మిత్రుడు ఉంటాడు. మైత్రేయుడు అంటాడు, మిత్రమా, ఆయన మిత్రుడు దారిద్ర్యంలో కూడా ఆయన్ని విడిచిపెట్టాడు. చాలామంది ధనవంతుల ఇళ్ళకి పొద్దున్నే 25 మంది వచ్చేస్తూ ఉంటారు. సైన్యం అధికారంలో ఉన్న వాళ్ళ ఇళ్ళకి, డబ్బు బాగా ఉన్న వాళ్ళ ఇళ్ళకి 25 మంది వచ్చేస్తారు. చచ్చిపోతూ ఉంటుంది ఇంట్లో ఇళ్ళాల వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టలేక. ఎంతవరకు వస్తారండి? అధికారంలో ఉన్నంత వరకే వస్తారు. ఒక్కసారి ఆ పదవి నుంచి జారిపోయారంటే శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఒక్కడుండడు పలకరించేవాడు. అదే గుర్తుపెట్టుకోవాలి. అందరూ పెద్దలు, డబ్బు ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవలసింది ఒకటే, అధికారం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమనిచ్చేటువంటిదే భార్య, ప్రేమించేవాడే భర్త. ఆ బంధం శాశ్వతం. అందుకే భార్య ఎలా ఉండాలో చారుదత్తుడు చెబుతాడు. మైత్రేయుడు అడుగుతాడు, ఏం మిత్రమా, అంత స్థితిలో నిన్ను చూశాను, ఊళ్ళో అందరికీ దాన ధర్మాలు చేశావు, ఇవాళ ఏమీ లేవు, అయినా కానీ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఆయన చెబుతాడు, నా భార్య దూతాంబ కారణంగా నేను ఉండగలుగుతున్నానయ్యా. విభవానుగత భార్య సుఖ దుఃఖ సమస్సుహృతు, విభవానుగత భార్య సుఖ దుఃఖ సమస్సుహృతు, సత్యం చ నపరిత్యక్తం యద్దరిద్రస్య దుర్లభం అంటాడు. నా భార్య దూతాంబ నాకు కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా నన్ను ప్రేమించిందో ఇప్పుడు అలాగే ప్రేమిస్తుందయ్యా. నాకు అన్నం పెట్టే సమయానికి ఆవిడకి అన్నం ఉందో లేదో చూసుకోకుండా నాకు పెడుతోంది. ఇక్కడ ఎవరైనా నా గురించి వస్తే నా దారిద్ర్యం బయటపడకూడదని ఉన్నంతలో మంచి పంచే, మంచి లాల్చే తీసి, పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మీకోసం, ఇది వేసుకోండి, నాకు అది వేసుకునేంత యోగ్యత లేదయ్యా, ఏ పండగలకో వేసుకుందాం అనుకుంటే పర్వాలేదు, ఎవరో వచ్చారు, ఎందుకు వచ్చింది, ఇది వేసుకోండి అని నా గౌరవాన్ని కాపాడుతోందయ్యా. అలా విభవంలో ఉన్నా, దారిద్ర్యంలో ఉన్నా అనుసరించే భార్య ఉంటే అంతకంటే గొప్ప అదృష్టం ఉందా? అంతేకాదు మన మిత్రులను కూడా మనం లెక్క పెట్టుకోవాలి. ధనంజయే హాటక సంపరీక్ష సుహృదాం దారిద్ర్య పరీక్ష అంటాడు. బంగారానికి పరీక్ష ఏమిటో తెలుసా? అగ్నిలో కాల్చాలి, నిప్పుల్లో కాల్చాలి బంగారాన్ని, అప్పుడేది సరైన బంగారమో కాదో తెలుస్తుంది. మిత్రుడికి పరీక్ష ఏమిటో తెలుసా? మనకి కష్టం వచ్చిన సమయం మన మిత్రుడికి పరీక్ష. మన కష్టాల్లో కూడా ఏ మిత్రుడు తోడుగా ఉంటాడో వాడే నిజమైన మిత్రుడు. మిగిలిన వాళ్ళంతా రుబ్బురోలు పత్రాల కింద లెక్క తీసి పారేయవలసింది.
అధికారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మనతో ఉండం కాదు ఇక్కడ. అందుకని మైత్రేయుడితో అన్నాడు, నా భార్య నాతో ఉందయ్యా, ఆనందంగా ఉంటుందయ్యా, నన్ను ఆనందంగా ఉంచుతోంది. మైత్రేయ, నేను రూపాయి జీతం ఇవ్వకపోయినా నువ్వు నాతో మైత్రిగా ఉన్నావు. సుఖదుఖ సమస్సుహూతు, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా గౌరవించే భార్య, సుఖాల్లో దుఃఖాల్లోనూ నాతో సమానంగా ఉండే మిత్రుడు ఉన్నాడయ్యా. ఇంకోటి కూడా ఉంది, మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యం చ నపరిత్యక్తం. ఇంత దారిద్ర్యం వచ్చినా సరే నాకు అబద్ధం ఆడాలని అనిపించట్లేదయ్యా. సత్యహరిశ్చంద్రుడు ఎలా ఉన్నాడో నేను అలాగే ఉన్నాను. ఇవి ఏ దరిద్రుడికైనా పడతాయా? ఎప్పుడైతే భార్య అనుకూలంగా ఉందో, మిత్రుడు మనతోనే ఉన్నాడో, సత్యాన్ని ధర్మాన్ని మనం విడిచిపెట్టలేదో, అప్పుడు మనం దరిద్రులం కాదండి, మహాసంపన్నులం కింద లెక్క, మహాసంపన్నులం కింద లెక్క. అటువంటి ప్రేమించే లక్షణం భార్యకు ఉండాలండి. అంటే ఆడపిల్లల తల్లులకి తండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, ఆడపిల్లలకి ముందే చెప్పండి, కాపురంలో డబ్బులకి ప్రాధాన్యం ఇవ్వద్దు, ప్రేమకి ప్రాధాన్యం ఇవ్వాలి, సత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి, సంస్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆడపిల్లల తల్లులు ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పండి అమ్మా. హిందూ ధర్మం అంటేదే, హిందూ ధర్మం అంటేదే. ఖచ్చితంగా కాపురాలు బాగుంటాయి. అలా చెప్పగలిగితేనే సంసారాలు బాగుంటాయి. లేకపోతే ఇవాళ పెళ్లి చూపులో అనగానే ప్యాకేజీ ఎంత, ఇంకొంచెం మంచి కంపెనీ చూసుకోపోయావా, ఇంకొంచెం ప్రమోషన్ ఎందుకు రాలేదు, ఈ మాటలేనండి ఎంతసేపు ఇక్కడ. అసలు నీకు సంస్కారం ఉందా? నువ్వు భార్యకు కట్టుబడి ఉంటావా? నువ్వు భర్తకు కట్టుబడి ఉంటావా? నీకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉందా అని అడిగే మాటలు లేవండి. అందుకే కాపురాలు దెబ్బతింటున్నాయి. గమనించండి, ఇక్కడ మావిడాకుల కంటే విడాకులు ఎక్కువైపోతున్నాయండి. కట్టే మావిడాకులు తక్కువ, తీసుకునే విడాకులు ఎక్కువ. పైగా పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారండి? ఒక్కొక్కరు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో. కోటికి ఒక్క సంవత్సరమైనా కాపురం చేయాలి కదండి. అన్ని కోట్లు ఖర్చు పెట్టాం కదా. హైదరాబాదులో అయితే అంతేనండి. అనంతపురంలో ఇక్కడ కళ్యాణదుర్గంలో పెళ్ళైతే ఇక్కడ రిసెప్షన్ ఇస్తారు, హైదరాబాదులో ఓ రిసెప్షన్ ఇస్తారు. ఇన్ని రిసెప్షన్లు అవసరమా అండి? ఇంత చేస్తే వాళ్ళు కలిసి ఉంటారని ఏమైనా ఉందా? ఇక్కడ మనకు అప్పులు అయిపోయాయి. ఇక్కడ మన గొప్పలు చెప్పుకోవడం మిగిలింది ఇక్కడ. అందుకని అనురాగమయమైన దాంపత్యం ఉండాలి తప్ప ఇంకో రకమైన ఆలోచన రాకూడదు. ఇంకో మాట, ఇవాళ ఉద్యోగాలు మారినంత తేలిగ్గా కాపురాలు మారిపోతున్నారండి. సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనం ఉద్యోగాలు మారినంత తేలిగ్గా, అసలు ఇదివరకు ఉద్యోగాలు కూడా మారేవారు కాదు. షావుకారులు వ్యాపారం చేసినప్పుడు వారి దగ్గర గుమాస్తా ఉంటే 100 ఇచ్చినా, 150 ఇచ్చినా, 200 ఇచ్చినా ఆ షావుకారు గారినే నమ్ముకుని ఉండేవాడు ఆయన. ఈ గుమాస్తా కుటుంబ విషయాలన్నీ ఆయన చూసేవాడు, ఉద్యోగం మారేవాడు కాదు. ఇవాళ కంపెనీలు మారి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇవాళ TCS అంటాడు, రేపు ఇన్ఫోసిస్ అంటాడు, రేపు ఎల్లుండి క్యాప్ జెమినీ అంటాడు, ఎల్లుండి తర్వాత టెక్ మహీంద్రా అంటాడు. ఏమంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. వాళ్ళకు కూడా వీళ్ళ మీద నమ్మకం పోయింది. అంత తేలిగ్గా ఉద్యోగాలు మార్చకూడదు, కాపురాలు మార్చకూడదండి. ఎప్పుడు కాపురం మారే ఆలోచన చేస్తున్నామంటే ఎలా ఆలోచించాలో 1000 అవకాశం ఉంది. పసుపు చేలో, మిరప చేలో అవకాశం లేదు, తెలిసిపోతుంది, బయటికి దొరికిపోతుంది, ఎవడో కర్ర పెట్టి కొట్టేస్తాడు. ఇంకొక మాట, పసుపు చేలో పసుపు కొమ్ములు ఎక్కడుంటాయండి? కింద ఉంటాయి, గుట్టుగా ఉంటాయి, పైకి కనపడవు. మిరప చేలో మిరపకాయలు పైకి కనపడుతూ ఉంటాయి ఎర్రగా. కాపురం ఎప్పుడు గుట్టుగా ఉండాలి. అన్నీ పట్టుకెళ్ళి ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెట్టేయకూడదు. ఇక్కడ మా ఆయనే మా ఆవిడే అంటూ కొంపలు అంటుకుపోతాయి. ఇవాళ చిన్న విభేదం ఏదైనా వస్తే తట్టుకోవాలి. కానీ ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా, అందులో పెట్టేసి పైగా ఎంతమంది బొటన వేలు పైకి లేపారు, ఎంతమంది చిటికిన వేలు కిందికి దింపారు, ఈ దరిద్రపు లెక్కలు మొదలయ్యాయి. ఇక్కడ వాళ్ళందరూ నీ చేత కాపురం చేయిస్తారా తల్లి? ఆలోచన చేయాలి. అందుకని పసుపు చేలోంచి మిరప చేలోకి వెళ్ళకూడదు. పసుపు చేలో గుట్టు, పసుపు కొమ్మలు ఎక్కడుంటాయి? నేలలో ఉంటాయి, బయటికి తీయాలి. మిరప చేలో మిరపకాయలు ఎక్కడుంటాయి? పైకి కనపడుతూనే ఉంటాయి, ఎవడో ఒకడు కోసుకుపోతాడో. కాపురం మారావంటే అంతే లెక్క. అంతేకాదు, పసుపు చేను చాలు ఉంటుంది ఇక్కడ, నాగడి చాలులాగా. అది కొంచెం ఇలా పొడుగ్గా విశాలంగా ఉంటుంది. పాము ఖచ్చితంగా అందులోంచి ఇలా పాక్కుంటూ వెళ్ళి తప్పించుకోగలదు. మిరపచేలో అది సాధ్యం కాదండి. మొక్కకి మధ్యలో వెళ్ళిందంటే ఎవడో గుర్తుపెట్టి తీసి బారేస్తాడు, కొట్టి బారేస్తాడు లెక్క. ఇలాగ పసుపు చేలోంచి మిరపచేలోకి వచ్చింది అంటే అన్ని రకాల ఇబ్బందిగానే ఉంటుంది. పసుపు చేను చల్లగా ఉంటుంది, మిరపచేను వేడెక్కిపోతూ ఉంటుంది. అంచేత ఎప్పుడు ఉన్న కాపురాన్ని చెడగొట్టుకుని వేరే మనిషిని కోరుకున్నాము అంటే పెనం మించి పొయ్యిలో పడినట్టు లెక్క. ఈ ఆలోచన చేస్తే సంసారాలన్నీ బాగుంటాయి.
పెనం మీద అట్టేసామనుకోండి ఎలా ఉంటుంది, ఒకవైపే కాలుతుంది, రెండో వైపు కాల్చరు, ఊరికే ఇలా అంటారు ఓసారి అంతే. మన దోశలు కాలుస్తారు చూస్తూ ఉంటాం కదా, ఒకవైపు బాగా కాలుస్తారు, వెంటనే వీడికి కావలసిన ఉల్లిపాయలు ఏవో వేసేస్తారు, రెండో వైపు ఒకసారి ఇలా తిప్పుతారు, ఇచ్చేస్తారు దోశే. కానీ పొరపాటున ఆ దోశ పెనం మించి పొయ్యిలో పడింది అనుకోండి, మొత్తం అన్ని వైపులా కాలిపోవడమే, ఇక తినడానికి పనికిరాదు. ఇక్కడ రెండో సంసారం ఆలోచిస్తున్నాము అంటే పసుపు చేలోంచి మిరప చేలోకి వచ్చినట్టు లెక్క, పెనం మించి పొయ్యిలోకి పడినట్టు లెక్క. ఈ ఆలోచన చేస్తే సంసారాలన్నీ బాగుంటాయి, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకుందాం, కేవలం సంసారం కోసం కాదండి, భార్యాభర్త ఉండడానికి, వాళ్ళ ఆనందంగా ఉండడానికి కాదండి. కుటుంబం అంటే ఖచ్చితంగా అందులో పెద్దవాళ్ళు ఉండి తీరాలి. తల్లిదండ్రులు ఉన్నదాన్నే కుటుంబం అంటారు ఖచ్చితంగా, లేకపోతే కుటుంబం అనిపించుకునే అర్హత లేదు. ఇవాళ వృద్ధులను చూసేవాళ్ళు బాగా తగ్గిపోయారు, కోర్టు కేసులు కూడా పెట్టవలసి వస్తుంది. దాని గురించి మన రామాయణ భారతాలు ఏం చెబుతాయో ఒక్క మాట చెబుదాం. వ్యాస భారతంలో శాంతి పర్వంలో ఒక మాట చెబుతాడు, భృతో న వృద్ధో యో న బిభర్తి పుత్రక, భృతో వృద్ధో యో న బిభర్తి పుత్రక, స్వయోనిజం పితరం మాతరం చ, స్వయోనిజం పితరం మాతరం చ, తద్వై పాపం భ్రూణహత్యా విశిష్టం, తద్వై పాపం భ్రూణహత్యా విశిష్టం, తస్మాన్నాన్యక పాపకృదస్తి లోకే, తస్మాన్నాన్యక పాపకృదస్తి లోకే. తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషించారు, యువతరం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భృతో వృద్ధక, ఎవరూ భరించకపోతే, ఎవ్వరూ నీ తలనొప్పి భరించకపోతే, ఎవ్వరూ నీకు ఫీజులు కట్టకపోతే, ఎవ్వరూ నీకు వేళకు అన్నం పెట్టకపోతే, ఓ యువతి ఓ యువకుడా, నువ్వెలాగా ఉద్యోగం పొందావయ్యా, నువ్వెలా చదివావయ్యా? అలా పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని ఇవాళ వీధిపాలు చేయడం ధర్మమేనా? కుటుంబం అనేది నిలబడుతుందా ఎక్కడైనా? ఇవాళ ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా కనబడడం లేదు, విడి కుటుంబాలు కూడా లేవు, సాంకేతిక కుటుంబాలు వచ్చాయి, స్మార్ట్ ఫోన్ కుటుంబమే వచ్చింది ఖచ్చితంగా. కానీ ఇంట్లో భారతం ఏం చెబుతోందంటే, పెద్దలను చూడని వాడు భ్రూణహత్య చేసిన వాడితో సమానం. భృతో వృద్ధో న బిభర్త్యో న బిభర్తి పుత్రక, తాను పెద్దల చేత పోషింపబడి తల్లిదండ్రుల వల్ల ఇంతవాడయింది ఈ పుత్రుడు గనక, ఈ పుత్రిక గనక తల్లిదండ్రులను చూడకపోతే, స్వయోనిజం మాతరం పితరం చ, ఎవరి నుంచి తనకి జన్మ వచ్చిందో ఆ తల్లిదండ్రులు కనుక చూడకపోతే అది ఎటువంటిదంటే, తద్వై పాపం భ్రూణహత్యా విశిష్టం. కడుపులో శిశువు పెరుగుతుంటే ఎవాల్షన్ పేరు మీద చంపేయడం ఎంత పాపమో, ఇది అంతే పాపం అని చెప్పిందండి మన ధర్మం. ఆ జీవికి పుట్టే హక్కు ఉంది, చంపే హక్కు నీకు లేదు. నీ వాంఛను బట్టి పిల్లల్ని చంపేయకూడదు. అది ఎంత భ్రూణహత్య ఎంత పాపమో, పెద్దల్ని చూడకపోవడం కూడా అంతే పాపం. తస్మాన్నాన్యక పాపకృదస్తి లోకే, తస్మాన్నాన్యక పాపకృదస్తి లోకే. అంతకంటే పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు అన్నాడు. అంచేత యువకులు ఎంతోమంది, కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి పిల్లలు సహా నా మాటలు వింటున్నారు కాబట్టి చెబుతున్నా, మీరు చదువుకునేటప్పుడే, ఉద్యోగాలు చేసేటప్పుడే నిర్ణయం ఉండాలి. పెళ్లి చూపుల్లో స్పష్టంగా చెప్పాలి, మా అమ్మ నాన్న నాతోనే ఉంటారు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేకపోతే మానయ్య అని చెప్పాలి ఖచ్చితంగా. లేకపోతే ఇవాళ నెట్లో పెట్టేస్తున్నారండి, న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ అంటే ఆటం బాంబు, ఇద్దరు చచ్చిపోతారు అన్యాయంగా. న్యూక్లియర్ ఫ్యామిలీ ఏమిటండి? దరిద్రం. ఇవాళ ఒక్కసారి ఆలోచించేయండి, యువతరంలో నిరాశ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, లేదా ఎవరినో చంపేస్తున్నారు. ఎందుకు జరుగుతున్నాయండి? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు, సలహా ఇచ్చేవాళ్ళు లేరు, మాట్లాడడానికి మనుషులు లేరు, మేనత్తలు లేరు, మేనమామలు లేరు. వదిలేయండి, అమ్మమ్మ తాతయ్య లేరు, మా అమ్మ తాతయ్య లేరు, ఇంట్లో ఎవ్వరూ పెద్దవాళ్ళు లేరు. ఈ పిల్లకి ఏదైనా కష్టం వస్తే, మా ఆయన నన్ను బాధ పెట్టాడని పూర్వం తల్లితోనో తండ్రితోనో మేనత్తతోనో చెప్పుకుంటే వాళ్ళు ఏదో ఓదార్చేవారు, లేకపోతే వచ్చి కాస్త మొగుడిని కోప్పడేవారు. ఇప్పుడు ఎవరికీ చెప్పడానికి లేదండి, ఈయన ఎక్కడో ఉంటాడు, ఆవిడ ఎక్కడో ఉంటుంది. మనకు తెలుగులో సామెత్యం తెలుసా? ఇప్పుడు ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే, అలా ఆత్మకూరులో మొగుడు మొగల్తూరులో అలా ఉన్నాయి ఉద్యోగాలు. ఇక్కడ ఆలా ఆత్మకూరులో ఉంటుంది, మొగుడు మొగల్తూరులో ఉంటాడు. ఆత్మకూరు ఏమో కర్నూలు జిల్లాలో ఉంది, మొగల్తూరు ఏమో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇంకా నయం, రెండు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇవాళ కాపురాలు అలాగే లేవండి. ఆల అమెరికాలో ఉంటుంది, మొగుడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉంటాడు. నమస్కారం, ఈ కాపురానికి నమస్కారం. ఎంత గొప్ప కాపురం ఇది. ఈవిడేమో ఆస్ట్రేలియా, ఆయనేమో అమెరికా, పిల్లలిద్దరూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. వీళ్ళని ఎవరు పెంచుతారండి? అనాథలై పెరుగుతారు ఖచ్చితంగా. ఆ కాపురాలకు స్వస్తి చెప్పి మళ్ళీ రామచంద్రమూర్తి లాగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థని మనం సాధించగలగాలి. అందుకే ఇతర దైవాలకి రామచంద్రుడికి తేడా చూడండి. ఇతర దైవాలు
శివుడు, మహా ఉంటే పార్వతీదేవి ఉంటుంది పక్కనే. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు, మహానుభావుడు. ఎందుకో తెలుసా? 8 మంది ఫోటోలో పట్టారు, గుళ్ళో కూడా పట్టారు. ఎందుకు వచ్చిన గొడవని ఆయన ఒక్కడే ఉంటాడు. పైగా భార్యని పిలిచాడు అనుకోండి, రుక్మిణీదేవిని పక్కకి నెట్టి సత్యభామ వచ్చేస్తుంది ముందు ఫోటోకు పోజ్ ఇవ్వడానికి. ఈ గొడవ అంతా ఎందుకని ఆయన ఎవరిని పిలవడు, కెమెరా వాడిని పిలిచి ఆయన ఒక్కడే ఫోటో దిగుతాడు. ఒక్కడే. మీరు కృష్ణాలయం మహా ఉంటే గోవు ఉంటుంది అంతే, ఇంకెవరూ ఉండరు. కానీ రామచంద్రమూర్తి అలా కాదండి. గుళ్ళో ఉన్న ఫోటోలో ఉన్న హనుమత్ సీత భరత శత్రుఘ్న లక్ష్మణ సమేత, హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 3 అన్నదమ్ములు ఆయనతో ఉండాల్సిందే, సీతాదేవి ఉండాల్సిందే, హనుమంతుడు ఉండాల్సిందే. రాముడికి గ్రూప్ ఫోటో తప్పితే సింగిల్ ఫోటో అనేది తెలియదు అసలు. మన కుటుంబాలు నిలబడాలంటే పట్టాభిరామస్వామిని ఆరాధన చెయ్యాలి. అలాగే మన ఇంట్లో అన్నదమ్ములు ఉండాలి, పెద్దవాళ్ళు ఉండాలి. ఒకళ్ళ కోపం వస్తే ఒకళ్ళు ఓదారుస్తారండి, ఎంత ఉపయోగం ఉంటుందండి. అంతేకాదు పెద్దవాళ్ళని ఎలా చూడాలి, ఊరికే ఇంట్లో పెట్టుకుని ఇవాళ కూడా చూస్తారు కొంతమంది, టెక్నికల్గా చూస్తారు. ఎలా చూస్తారో తెలుసా? సాయంత్రం ఒకసారి ఆఫీసు నుంచి వచ్చాక ఈ కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా బెళ్ళ వేసుకున్నావా? వీడికి అన్నప్పుడే వేసుకుందో పెద్ద బెళ్ళ, అంతే అయిపోయి. నేను రోజు మా అమ్మగారిని బెళ్ళ వేసుకున్నావా? అదొకటేనా, ఇంకేం లేదా? బయట తిరుగుతాడు ఏవో రకరకాల పనుల మీద. ఫ్రెండ్స్ కోసం అనేక పనులు చేస్తాడు, అమ్మ కోసం ఏ పని చేయడు. అందులో ఆవిడ పాపం భర్త పోయి ఉందండి, వితంతు. ఆవిడకు తోడెవరండి మనం పలకరించకపోతే? ఒకవేళ భార్య పోయి తండ్రి ఉంటాడు, ఆ తండ్రి దుఃఖం ఇంకా చెప్పలేమండి. ఎవరు ఓదారుస్తారు? కొడుకు పట్టించుకుంటే కోడలు కూడా పట్టించుకుంటుంది ఖచ్చితంగా. కొడుకు వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చొని రోజు 1 గంట మాట్లాడితే కోడలు కూడా మాట్లాడుతుంది. ఆయనకి ఇష్టం, వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నారు, నేను ఇష్టంగా ఉండకపోతే అలాగే దెబ్బలాట్లు వస్తాయి అని అమ్మాయి కూడా ఉంటుందండి. కొడుకుంటే కోడలు ఉండకేం చేస్తుంది? అందుకని ముందు కొడుకే ఉండాలి అక్కడ. మా నాన్న నాకు ఇష్టం, మా నాన్నతో ఉండాలి, నేను మా అమ్మతో కూడా కూర్చో హాయిగా మాట్లాడుకుందాం అని చెప్పాలి. అందుకని తండ్రికి చెప్పకుండా తిరుగుతూ ఉంటే అటువంటి వృద్ధుల అవస్థ ఎలా ఉంటుందో జగన్నాథ పండితరాయలు మంచి తెలుగు పద్యంలో చెబుతాడు. ఒక్కో పెద్ద మనిషి ఉంటాడు, పెద్ద కంపెనీ పెడతాడు, వ్యాపారం చేస్తాడు, రాజకీయాల్లో చాలా పెద్దవాడు అవుతాడు, పెద్ద హోదాలో ఉంటాడు, అందరికీ ఉపకారాలు చేస్తాడు. ఆయన గొప్పవారండి, గొప్ప నాయకులండి, అందరికీ అనేక రకాల ఉపకారాలు చేశారంటారు. కానీ వయస్సు కారణంగా రిటైర్ అయిపోతాడు. వయస్సు కారణంగా వ్యాపారం నుంచి రిటైర్ లేదు, వ్యవసాయం నుంచి అవుతాడు. ఆయన ఇంట్లో ఎలా ఉంటాడో తెలుసా? ఒకప్పుడు సింహంలా బతికాడు ఆయన, పెద్ద పారిశ్రామికవేత్త, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అటువంటి తండ్రి మన ఇంట్లో ఉంటే, తల్లి మన ఇంట్లో ఉంటే అంత వైభవం లేకపోయినా ఆయనకి లోటు రాకుండా చూసుకోవాలండి. ఎలా చూసుకోవాలో జగన్నాథ పండితరాయలు చెబుతాడు. ఒక సింహం అడవంతా పరాక్రమించింది, అన్ని జంతువులను అదుపులో పెట్టింది. అది గర్జిస్తే మిగిలిన జంతువులన్నీ అరవడం మానేసాయి. అటువంటి సింహం అనుకోకుండా చనిపోయిందిట. చనిపోతే దాని జూలు ఉంటుంది కదా, ఆ జూలు తీసుకుని కోయ పిల్లలు, అక్కడ ఆటవికులు ఉంటారు కదా, వాళ్ళు ఆ జూలు పట్టుకుని తీసుకెళ్ళి ఇలా తాళ్ళు పేనుకుంటున్నారట, వాళ్ళ అమ్మను తాళ్ళు పేలమంటున్నారట. అది చూసి జగన్నాథ పండితరాయలకి బాధ అనిపించి అద్భుతమైన శ్లోకాలు రాశాడు. ఆ శ్లోకాన్ని తెలుగు అనువాదం మహీధర్ నళినీమోహన్ గారు అందిస్తున్నారు. మనం పెద్దవాళ్ళని ఇంట్లో ఎలా చూడాలి, ఈ దుస్థితి రాకూడదండి. సింహంలాగే బతకాలి. ఆడైనా మొగైనా, మన తల్లి అయినా మన తండ్రి అయినా వాళ్ళ వైభవం నిలబడాలి. ఇదివరకంత డబ్బు ఉండకపోవచ్చు, ఇదివరకంత అధికారం ఉండకపోవచ్చు, కానీ కొడుకు కోడలు కాస్త వాళ్ళకి చెప్పి పని చేస్తే, వాళ్ళని గౌరవిస్తే, ఏదైనా వాళ్ళని సలహా అడిగితే వాళ్ళు బ్రహ్మానంద పడతారండి. లేకపోతే మూలనే పడిపోయామంటారు. లేకపోతే ఆ సింహం బతుకు ఏమైపోతుందంటే, బ్రతికినన్నాళ్ళు వారణ ప్రతతికెల్ల బ్రతికినన్నాళ్ళు వారణ ప్రతతికెల్ల ప్రక్కలో బర్లెమైన హర్యక్ష విభుని. బ్రతికిన నాళ్ళు వారణ ప్రతతికెల్ల ప్రక్కలో బల్యమైన హర్యక్ష విభుని. సటలకెంతటి దురవస్థ సంక్రమించి కోయ పిల్లల మొలత్రాళ్ల కొరకునయ్యే. అయ్యో, ఈ సింహం బతికినంతకాలం ఏనుగుల్ని
బెదిరించింది కదా, జడిపించింది కదా. నిజకరణకర విదారిత అస్థి మస్తిష్కమును గాక కేసరి జీర్ణతృడంబు మేయునేని కనిపించిన ఏనుగు కుంభస్థలం మీదకి దూకి తన వాడి గోళ్లతో దాని కుంభస్థలాన్ని చీల్చి తన మాంసాన్ని తనే తింది కదా, తన డబ్బు తనే సంపాదించుకుంది కదా, ఎవరి మీద ఆధారపడలేదు కదా. అటువంటి సింహం చనిపోయేసరికి ఎంత లోకు పోయింది. ఈ ఆటవికులు ఆ సింహం జూలు తీసి పొడుగ్గా ఉంటాయి కదా, జూల్లో వెంట్రుకలు, వాటిని ఇలా తాడుగా పేని వాళ్ళ పిల్లలకి మొలతాడ కింద కడుతున్నారట. సటలాకి ఎంతటి దురవస్థ సంక్రమించి, ఇది బాగా బతికిన రోజుల్లో సింహం జూలు చూసి ఏనుగులే భయపడేవి. ఇవాళ సింహం చనిపోయేసరికి, ముసలిదైపోయేసరికి ఏం చేయాలో తెలియక కోయ పిల్లలు కూడా వాటి జూలు లాగుతున్నారు. వాళ్ళ తల్లులు తండ్రులు వాటితో తాళ్ళు పేని వీళ్ళకి మొలతాళ్ళ కింద కడుతున్నారు. అటువంటి హీనస్థితి ఉంది అన్నారు. ఆ హీనస్థితి మన తల్లిదండ్రులకి రాకూడదండి. అనుబంధాలే ఆత్మరక్షణ అంటే అర్థం అది. పైగా ఒక్క మాట చెబుతున్న అనుభవం మీద, మా అమ్మగారు 91 సంవత్సరాలు బతికారు. ఆవిడతో ఉన్నంతకాలం, మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మా ఇంటికి వచ్చి ఉన్నాక మాతో ఉన్న 15-20 సంవత్సరాల్లో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాలేదండి. ఏదో ఒక వైద్యం మా అమ్మగారే చెప్పేవారు ఖచ్చితంగా. ఇవాళ యువతరం గుర్తుపెట్టుకుని తీసేసి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మెడికల్ ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఖచ్చితంగా. ఏ మోకాలు నొప్పంటే వెన్నపూస రాసే అంటారు అంతెందుకంటే అరికాల మంట అన్నారు. ఇవాళ మనం డాక్టర్ దగ్గరికి వెడితే చెయ్యి పట్టుకుంటే 1000, మళ్ళీ వదిలిపెడితే 1000 నమశివాయ. ఇంత ఖర్చు లేదండి అరికాల మంటకి. మీ అమ్మగారిని అడిగారు అనుకోండి, మీ అమ్మమ్మగారిని అడిగారు వైద్యం ఏంటో తెలుసా, 2 గరిటెల నెయ్యి శుభ్రంగా తాగే అరికాల మంటలు తగ్గిపోతాయి. ఆయుర్వేదం చెప్పిన మాట అది. 2 చెంచాలు శుభ్రంగా తాగే, వీలైతే పొద్దున్న రాత్రి కూడా తాగే, ఏం కాదు. ఈ నెయ్యి లోపలికి వెళ్ళి నాడుల్లోకి వెళ్ళి అరికాల్లోకి వెళ్ళి ఎక్కడ మంట వస్తుందో అక్కడ చల్లబరుస్తుంది. నేత్తో వైద్యం, వెన్నతో వైద్యం, ధనియాలతో వైద్యం, జీలకర్రతో వైద్యం, అల్లంతో వైద్యం. అంతెందుకు తెలుగు భాష గొప్పతనం గమనించండి. వైద్యం అంటే ఎలా ఉంటుందో, వంకర టింకర ఆ వాణి తమ్ముడు షో నల్లా గుడ్లమి నాకిస్తే, ఇది మా చిన్నతనంలో చెప్పేవారు. ఇది వైద్యం. వంకర టింకర ఆ వాణి తమ్ముడు సో నల్లా గ్రుడ్లమి నాకిస్తే అనేవారు. ఇది ముందు కంఠస్థం చేయించేవారు. మేము నాకిస్తే అనేవాళ్ళం సరదాకి. వంకర టింకర ఆ అక్షరాలు గమనించండి. ఆ ఇలా వంకరగా ఉంటుంది. వాణి తమ్ముడు సో అంటే సోదా అన్న దాంట్లో సో రాస్తాం కదా మనం, అది కూడా వంకరగానే ఉంటుంది. ఇలాగా సో వంకరగా ఉంటుంది, ఒకారం కూడా వంకరగా ఉంటుంది. నల్లా గురుడ్లమి మీ అనే అక్షరాన్ని రాయండి. పైన ఒక గుండ్రంగా ఉంటుంది 0, కింద మకారం గుండ్రంగా ఉంటుంది 0. ఈ 2 కలిపితే నల్లగుడ్లతో ఉన్నట్టుగా 2 గుడ్లు ఉన్నట్టుగా మీ అక్షరం ఉంటుంది. నాకిస్తే అంటే నాకిస్తే ఏదైనా తేవయ్యని అర్థం కాదండి. తెలుగు భాష చాలా గొప్పది. ఇందులో గొప్ప వైద్యం చెప్పాడు. ఆ అంటే అల్లం, సో అంటే శొంఠి, మీ అంటే మిరియాలు, తే అంటే తేనె. ఈ 4 ఎవరింట్లో ఉంటాయో వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదన్నాడు. దాన్ని చిన్న పాటలో పెట్టి వంకర టింకర ఆ వాణి తమ్ముడు సో నల్లా గురుడ్ల మీ నాకిస్తే అల్లం ఉండాలి. అల్లము తేనె కలిపి నిమ్మరసంతో కలిపి పుచ్చుకుంటే ఏ రోగాలు రావు. మిరియాలు ఇంట్లో ఉంటే, మిరియాలు ఎలా ఉంటాయి, నల్లగుడ్లాగే ఉంటాయి. మిరియాలు నల్లగా ఉంటాయి కదా, 2 పక్కన పెడితే నల్లగుడ్లా ఉంటాయి. ఆ మిరియాల కషాయం తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది, జలుబు తగ్గిపోతుంది ఖచ్చితంగా. వీటన్నిటిలోకి తేనె అనుపానంగా ఉండాలి. ఎందుకంటే అల్లం కారం, మిరియాలు కారం, శొంఠి కారం, దాంట్లో తేనె కనుక కలిపితే తీయగా ఉంటుంది, పిల్లలు తింటారు. పైగా తేనె గొప్ప ఔషధం. ఇంత గొప్ప ఔషధాన్ని రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఒక సామెతలో వంకర టింకర ఆ వాణి తమ్ముడు సో నల్లాగుడ్ల మీ నాకిస్తే అని ఒక్క సామెతలో అందించిన తెలుగు భాషకి మనం నమస్కారం చేయాలి. ఆ భాషను మనం కాపాడుకోగలగాలి. ఈ వైద్యాలు మీకు పెద్దవాళ్ళు చెబుతారండి. ఇవాళ యువతరానికి ఆ విషయాలు ఏమీ తెలియదు. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. ఏం వచ్చినా సరే ఇవాళ పైగా ప్రమాదకరం. యూట్యూబ్లో చూస్తున్నారు. ఇక్కడ నాకు తలనొప్పి వచ్చింది, మై హెడేక్ అనగానే అందులో ఏదో వస్తుంది. నిజానికి ఏమి రావాలో తెలుసా సమాధానం? మై హెడేక్ అంటే యువర్ సెల్ఫ్ అని చెప్తాను నేనైతే. నీ తలనొప్పి నువ్వే, ఇంకెవరు లేడు ఇక్కడ. నీకు తలనొప్పి నువ్వే, తల ఉన్నంతకాలం నొప్పి వస్తూనే ఉంటుంది. ఇక్కడ వాడు ఏదో చెబుతాడు బిళ్ళ, అది పట్టుకెళ్ళి వాడేస్తున్నారు. అది వాడాలో వాడకూడదో తెలియదు, పడుతుందో పడదో తెలియదు. అంటే పెద్దవాళ్ళని చూసే విధానం ఏమిటంటే, సింహం ముసలిదైపోతే దాన్ని జూలు పట్టుకుని లాగినట్టుగా కాకుండా వాళ్ళ వైభవం వాళ్ళకు ఉండాలి. దాన్ని చూసే విధానాన్ని తెలుగులో ఒక చక్కని కథలో చెప్పాడు సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు. ఒక రాజు ఉన్నాడు.
ఆయనకు ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగే ఆయన బలం. ఆ ఏనుగుతో అనేక యుద్ధాలు జయించాడు ఆయన. కానీ ఆ ఏనుగు ముసలిదైపోయింది. ఏనుగు అంటే లెక్క షష్ఠిహాయనగా అంటారు. 60 ఏళ్ల ఏనుగు మదపుటి ఏనుగండి. ఏనుగు ఆయుర్దాయం అది 400-500 ఏళ్ళు బతుకుతుంది ఏనుగు. కానీ 60 ఏళ్ళు వస్తే మనకి షష్ఠిపూర్తి, మనం ముసలాళ్ళు అవుతాం. ఏనుగుకి 60 ఏళ్ళు వస్తే అది యవ్వనం కింద లెక్క. షష్ఠిహాయనహ అంటారు ఖచ్చితంగా. అందుకని 60 ఏళ్ళు దాటిపోయే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిపోయే 200 ఏళ్ళు వచ్చాయి. ఎన్నో యుద్ధాల్లో పాల్గొంది. కానీ ఆ ఏనుగు ముసలిదవ్వడం వల్ల నీరసించిపోయింది. రాజుగారు ఏం చెప్పారు అంటే, ముసలిది అయిపోయింది కదా అని దాన్ని పక్కన తోసేయకండి. ఇంతకాలం యుద్ధాలు చేసింది కదా, ఇంతకాలం మనకి విజయాన్ని చేకూర్చింది కదా, దాన్ని మనం చూడాలి, దాన్ని జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారు. కానీ ఈలోపు అనుకోకుండా దుర్ఘటన జరిగింది. ఆ ఏనుగు అలా ప్రయాణం నడుస్తూ అడవిలోకి వెళ్ళి ఓ పెద్ద బురద గుంటలో పడిపోయింది. బురద గుంటలో అక్కడి నుంచి బరువైన శరీరం కారణంగా లేవలేకపోతోంది అది. వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు మంత్రులు, సామంతులు, ఇంకా దండనాయకులు, వీళ్ళు భటులు అందరూ వచ్చి ఆ మావటివాడు సహా ఒక 25 మంది అక్కడ చేరి పెద్ద కేకలు వేస్తున్నారు. లాగుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఏనుగు రావట్లా. రాజుగారికి చెప్పారు, ఏమండి ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా రావట్లేదు, పైగా బరువు కారణంగా కూరుకుపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది ఏమంటే. ఆయన వచ్చి చూసి ఏమన్నాడో తెలుసా? లేదు, దాన్ని బయటికి తీసే ఉపాయం నేను చెబుతా. గుర్రాలను పిలవండి, రథాలను పిలవండి, గుర్రాలని రథానికి కట్టండి, భేరీభంకారాలు మోయించండి, బాణాల ధ్వని వినపడాలి, ఖచ్చితంగా శంఖధ్వానాలు వినపడాలి, దాని చుట్టూ యుద్ధ వాతావరణం కల్పించండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పాడో మంత్రికి వీళ్ళకి అర్థం కాల. రాజే ఆయన చెప్పాడు, యుద్ధ వాతావరణం కల్పించండి, సాటి ఏనుగుల్ని పిలిపించండి, గుర్రాలని పిలిపించండి, భటుల్ని పిలిపించండి, శంఖాలు మోగించండి, బాణాలు విసురుతున్న చప్పుడు రావాలి, గదలు మోగుతున్న చప్పుడు రావాలి, చుట్టూ ఆ వాతావరణం, సినిమా డైరెక్టర్ని పిలిపించండి, యుద్ధ వాతావరణం కల్పించండి అన్నాడు. చుట్టూ భేరీభాంకారాలు మోగాయి, బాణాలు పెడుతున్న చప్పుడు అంతా వచ్చింది, రథాలు పరిగెడుతున్న చప్పుడు వచ్చింది, గుర్రాలు సకిలిస్తున్నాయి, హయ్యకేశాలు, ఏనుగులు ఘెంకరిస్తున్నాయి, భటులు జై జై నినాదాలు చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఆ ఏనుగు తన బలమంతా దానికి గుర్తొచ్చి ఆ యుద్ధ వాతావరణంలో బయటకు వచ్చిందండి. అది ఉపాయం ఖచ్చితంగా. ఎందుకు వచ్చిందో ఆలోచించండి. చాలా కాలం 70 ఏళ్ల పాటు జీవితంలో కష్టపడి 100 ఎకరాలు సంపాదించిన రైతు, లేదు పెద్ద పారిశ్రామికవేత్త, 1000 మందికి ఉద్యోగం ఇచ్చిన పారిశ్రామికవేత్త, లేదా జీవితంలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు ఎలా ఉంటాడు అంటే, తాను రిటైర్ అయినా కూడా ఆ గౌరవం దక్కాలని కోరుకుంటారమ్మా పెద్దవాళ్ళు. తప్పు లేదంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మనం ఊరికి బెళ్ళేసుకున్నావా, పడుకున్నావా అని అడగడం కాదు. వాళ్ళు బాగా ఉన్నప్పుడు వైభవం ఎలా ఉందో ఆ వైభవం తిరిగి కల్పించాలంటే వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళ ఉద్యోగుల్ని వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. అన్ని బంధాల్లో ఏ బంధాలతో ఎలా ఉన్నా తేడాలు కూడా వస్తాయి. తేడా వస్తే బంధంతో ఎలా ఉండాలో మనకి రామాయణం చెబుతుంది. భార్యతో, భర్తతో, స్నేహితులతో, అన్నదమ్ములతో తేడా వస్తే బంధంతో ఎలా ఉండాలి. రామాయణంలో యుద్ధకాండ నడుస్తోంది. యుద్ధకాండకి ముందు విభీషణుడు వచ్చి శరణు వేడాడు. విభీషణుడికి శరణం ఇయ్యాలా వద్దా, ఇది పెద్ద సమస్య. ఎందుకంటే శత్రువు తమ్ముడు, రావణాసురుడు తమ్ముడు. ఇస్తే ఏమన్నా కొంప ముంచేస్తాడేమో, వాడు ఇక్కడ గూఢచర్యం చేసి సమాచారం అంతా అటు పంపిస్తాడేమో. అలాగని ఇవ్వకపోతే మరి రావణాసురుడు యొక్క రహస్యాలు మనకి తెలిసేది ఎలాగా. ఇక్కడ సత్యం ధర్మం కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించడమే ముఖ్యం. అందుకని రామచంద్రమూర్తి అందరినీ సలహాలు అడిగాడు. లక్ష్మణుడిని అడిగాడు, హనుమంతుడిని అడిగాడు, సుగ్రీవుణ్ణి అడిగాడు, జాంబవంతుడిని అడిగాడు. పార్టీలో సీనియర్ లీడర్ జాంబవంతుడు అంటే 100 ఏళ్ల ఆయుర్దాయం ఉన్నవాడు, మహానుభావుడు. ఆయన్ని అడిగాడు. అందరూ తలో మాట చెప్పారు. లక్ష్మణుడు ఏమన్నాడో తెలుసా? అన్నయ్య, వాడు ఎంతైనా శత్రువు తమ్ముడు, కానీ మీరు శరణన్న వాళ్ళకి మీరు అభయం ఇస్తారు, మీరు ఎలాగూ ఆ స్వభావం నుంచి బయటపడలేరు, మీ మీద నాకు నమ్మకం ఉంది, కాబట్టి అభయం ఇస్తే ఇవ్వండి అన్నాడు లక్ష్మణుడు ధైర్యంగా. హనుమంతుడు ఏమన్నాడో తెలుసా? నేను చూసొచ్చాను లంకకెళ్ళి, లంకా దహనం చేస్తుంటే కూడా అన్ని ఇళ్ళు అంటుకున్నాయి, విభీషణుడు ఇల్లు అంటుకోలేదు. అతను సజ్జనుడు, అక్కడ రావణుడికి ధర్మోపదేశం చేశాడు, మీరు నిస్సందేహంగా అతనికి అభయం ఇవ్వచ్చు అని అనుభవం మీద చెప్పాడు. జాంబవంతుడు ఏమన్నాడో తెలుసా? పార్టీలో సీనియర్ లీడర్ కదా, ఇవ్వండి,
1 సంవత్సరం ప్రొబేషన్ పెట్టండి, తర్వాత చూడండి అన్నాడు. అది వాడు బుద్ధివాడిది, వాడు పార్టీ సీనియర్ కదా మరి, అందుకని పెట్టండి, వాడి మీద ఒక మనిషిని పెట్టండి, ఎందుకైనా మంచిది, అప్పుడు నమ్మండి, లేకపోతే నమ్మడానికి వీల్లేదు అన్నాడు. కానీ సుగ్రీవుడు ఓ మాట విచిత్రంగా చెప్పాడండి. ఏమన్నాడో తెలుసా? వచ్చి వాడు శత్రువు తమ్ముడు, ఎంతైనా సరే వాడు వాళ్ళ అన్నగారినే సమర్థిస్తాడు, వాడు అన్నగారికి ద్రోహం చేసి ఇక్కడికి వచ్చాడండి. అలాగా అన్నగారికి ద్రోహం, అది దాన్ని ద్రోహం అంటారా? మనం కూడా చాలా రాజకీయాల్లో ఇలాగే ఆలోచిస్తాం. అన్నదమ్ముల అనుబంధం, అక్కా చెల్లెళ్ళ అనుబంధం కాదండి రాజకీయాల్లో. ధర్మబంధం ఒక్కటే ఉంటుంది ఖచ్చితంగా రాజకీయాల్లో, వేరే బంధం ఉండడానికి వీల్లేదండి. రాజకీయాలు దెబ్బతింటున్నాయంటే మన ఆలోచన విధానం. రాష్ట్రం మొత్తం నాశనం చేసినా సరే, దేశం మొత్తం నాశనం చేసినా సరే, మనం ఏం మాట్లాడతామంటే ఆయన మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు. మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తే సరిపోయిందా? దేశం నాశనం చేశాడు. ఆలోచన చెయ్యాలండి, ఆలోచన చెయ్యాలి. రాజకీయాలు మారకుండా వ్యవస్థ ఎప్పుడూ మారదు. అందుకే రాజకీయాల గురించి నేను ధైర్యంగా మాట్లాడతా. నీకు ఉపకారం చేయడం ముఖ్యం కాదు, దేశం పట్ల అతని దృష్టి ఏమిటో తెలుసుకుని అప్పుడు ఓటేయాలి మిత్రమా, అప్పుడు రాజకీయాలు మారతాయి ఖచ్చితంగా. సమాజానికి ఏం చేశాడు? మా ఇంటికి వచ్చి పలకరించాడు, మా అమ్మాయి పెళ్ళికి వచ్చాడు, అక్షంతలు వేసాడు. ఎవడైనా వస్తాడు అక్షంతలు వేయడానికి? ఎక్కడ? వ్యక్తిగత అనుబంధాలకి ప్రాధాన్యం ఇవ్వకూడదండి. రాముడు అలా మాట్లాడాడు, సుగ్రీవుడు అలా మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? ఎంతైనా తమ్ముడు అన్నగారి వైపే మాట్లాడతాడు, పైగా అన్నగారికి ద్రోహం చేసి ఇక్కడికి వచ్చాడు, అతనికి మీరు అభయం ఇస్తే రేపు మనకు కూడా ద్రోహం చేయడా అన్నాడు. వెంటనే రామచంద్రమూర్తి కట్ చేశాడు, బంధాలను అక్కడ కట్ చేయాలి. అంటే సుగ్రీవా, కానీ తేడాగా మాట్లాడాడు అనుకోండి, పార్టీ మారిపోతాడు, సమస్య ఇప్పుడు వీడంటే వెళ్ళిపోతాడు. సుగ్రీవా అలా మాట్లాడక, విభీషణుడు అంటే నాకు ఇష్టం అన్నాడు అనుకో, అవునా అయితే వాడినే పెట్టుకో అని సుగ్రీవుడు వెళ్ళిపోతాడు. సుగ్రీవుడు సుగ్రీవుడు కాదు, ఆయనతో పాటు ఉన్న వానర సైన్యం వెళ్ళిపోతుంది. రాముడు పార్టీ వీక్ అవుతుంది. ఇక్కడ రాజనీతిజ్ఞత వ్యూహం ప్రకారం సుగ్రీవుడు బాధపడకుండా రాముడు ఎంత తెలివిగా మాట్లాడాడో తెలుసా? సుగ్రీవా, ఒక్క మాట విను. నసర్వే భ్రాతరస్తాత నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాక, నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాక, మద్విధా వా పితుః పుత్రాక సుహృదో వా భవద్విధాక. ఇది నా అర్థం, సారాంశం ఏమిటంటే, సుగ్రీవ తమ్ముళ్ళంటే భరతుడయ్యా, అటువంటి తమ్ముడు ఇంకెవడు ఉండడు. నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ అంటే భరతుడు గొప్ప తమ్ముడు అన్నాడు లక్ష్మణుడిని ఎదురుగా పెట్టుకుని. ఎందుకన్నాడు? లక్ష్మణుడు తనతో పాటుగా ఇక్కడ అరణ్యవాసానికి వచ్చాడు. రాజ్యం రాముడు తీసుకోకపోయినా లక్ష్మణుడికి రాదు, కానీ భరతుడికి వచ్చింది రాజ్యం. వచ్చిన రాజ్యాన్ని సైతం వదిలిపెట్టేసి రాముడి దగ్గరకు వచ్చి 3 నెలల్లోనే వచ్చి రాముడు కాళ్ళ మీద పడి ఇది నీ రాజ్యం, నువ్వు స్వీకరించాలి అన్నాడు. అది భరతుడంటే. అందుకే మన దేశాన్ని భారతదేశం అన్నారు. ఖచ్చితంగా త్యాగం. భరతుని త్యాగం గొప్పది లక్ష్మణుని త్యాగం కంటే. లక్ష్మణుడు కూడా ఉన్నాడు, సేవలు చేశాడు, అది వేరే విషయం అది. కానీ భరతుడు ఎటువంటి వాడు ఉంటే ఆయనకు వచ్చేసింది రాజ్యం, ప్రమాణ స్వీకారం కూడా చేయాల్సి వచ్చింది, తప్పదు. 14 ఏళ్ళు పరిపాలించాల్సి వచ్చింది, తప్పదు. ఇంత రాజ్యం తనకు వచ్చినా సరే ఆశపడకుండా రాజ్యం 3 నెలలు మాత్రమే అక్కడ ఉండి సైన్యంతో సహా మంత్రులతో సహా అప్పటికే భర్తలు పోయి బాధపడుతున్న తల్లులు 3 సహా అరణ్యానికి వచ్చి రాముడు పాదాలు ఆశ్రయించారండి. అందుకే రాముడు నీ తమ్ముళ్ళలో ఎవరు గొప్పవాడు అంటే అందరూ గొప్పవాళ్ళే, కానీ ఒక్క మార్కు భరతుడికి ఎక్కువేస్తాను, వచ్చిన రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు కదా, అందుకని అది త్యాగం కింద లెక్క కదా అన్నాడు. ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎక్కువగా ఉండి ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని దానం అంటారు, మనకి రావలసిన దాన్ని వదులుకుంటే దాన్ని త్యాగం అంటారు. ఆలోచించండి, మనకు ఎక్కువగా ఉండి ఎవరికైనా దానం ఇస్తే దాన్ని దానం అంటారు, త్యాగం కాదు. అది ఎక్కువగా ఉంది ఇచ్చావు. త్యాగం అంటే ఏమిటంటే మనకు రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం అంటారు, కానీ వచ్చిన దాన్ని వచ్చినట్టే స్వీకరిస్తూ పోయిన దానికి బాధపడకుండా సర్వం పరమేశ్వరార్పణం అంటే దాన్ని కర్మఫల త్యాగం అంటారు. అది చాలా గొప్పది. భగవద్గీత సారాంశం అది. నీకు వచ్చింది భగవంతుడిదే, రానిది భగవంతుడిదే. ఆయన కృప వల్ల వచ్చింది, ఆయన కృప వల్లే రాలేదు, రాకపోవడం కూడా ఆయన దయే, రాకపోవడమే మంచిది అని ప్రతిదాన్ని భగవదర్పణం చేయగలిగితే దాన్ని కర్మఫల త్యాగం అంటారు. భగవద్గీత 18 అధ్యాయాలు దాని గురించే చెప్పాడు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, సుగ్రీవా కాస్త మాట సర్దుకో, ఎందుకంటే తమ్ముడంటే భరతుడయ్యా. అంతేకాదు, నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు, కానీ చెప్పుకోవాలి కదా, నీకు అర్థం కావాలి కదా. మద్విధావా పితుః పుత్రాక,
కొడుకు అంటే భవిష్యత్ తరాలన్నీ చెప్పుకుంటాయ్యా రాముడే. నాకు సంబంధం లేని వ్యవహారంలో కూడా నా తండ్రి మాటకి నేను విలువిచ్చి రాత్రికి రాత్రి వచ్చేసా. కొడుకు అంటే అంతే లెక్క. తండ్రి మాటకి విలువ ఇవ్వాలి. మా నాన్న మాట నేనెందుకు తీర్చాలని నేను ఆలోచించాల. తండ్రి గౌరవం కోసం చూశా. అందుకని తమ్ముళ్ళందరిలో ఉత్తముడైన వాడు ఎవరంటే భరతుడు. కొడుకులందరిలో ఉత్తముడైన వాడు ఎవడంటే నీ ముందు కూర్చుని మాట్లాడుతున్న రాముడు. అంతేకాదు సుహృదోవా భవద్వితాగా, సుగ్రీవా నువ్వేం తక్కువ వాడివి కాదు. స్నేహితులందరిలో గొప్పవాడు ఎవరయ్యా అంటే సుగ్రీవుడు ఒక్కడే అన్నాడు. ఖచ్చితంగా ఆ మాటకు సుగ్రీవుడు సంతోషించాడు. ఇందులో రామాయణంలో ధ్వని ఏమిటో తెలుసా? నువ్వు స్నేహితుల గురించి మాట్లాడు, గొప్ప స్నేహితుడు కాబట్టి. కొడుకుల గురించి మాట్లాడు, గొప్ప కొడుకు అయితే అవ్వచ్చు. తమ్ముళ్ళ గురించి నువ్వు మాట్లాడక. వాలి సుగ్రీవుడు వ్యవహారం అందరికీ తెలుసు నాకు, అందుకని ఎక్స్ట్రా మాట్లాడగానే కట్ చేశాడు. అది రామచంద్రమూర్తి యొక్క రాజనీతి అంటే. నువ్వు తమ్ముళ్ళ గురించి నువ్వు మాట్లాడకూడదయ్యా. మీ అన్నదమ్ముల వ్యవహారంలో నేను కల్పించుకుని నేను సరిచేయలేదా? నీది మాత్రం చొక్కమని ఏమన్నా ఉందా అక్కడ? అందుకని ఆ విషయాలు నువ్వు మాట్లాడక నాయన. నువ్వు స్నేహితుడుగానే గొప్పవాడివి. అందుకే మన బంధాల్లో తల్లి తల్లే, తండ్రి తండ్రే, భార్య భార్యే, భర్త భర్తే, పిల్లలు పిల్లలే, మేనత్త మేనత్తే, మేనమామ మేనమామే. ఎవరిని ఎంతవరకు అనుమతించాలో అంతవరకే అనుమతించి ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలండి. ఖచ్చితంగా భార్యకైనా సరే అన్నీ చెప్పవలసిన అవసరం లేదండి. స్త్రీలు చాలా సున్నితమైన విషయాలు తట్టుకోలేరు. అవి వాళ్ళకి చెప్పకుండా మగవాళ్ళే దాన్ని నిర్వహించుకోవడం మంచిది. అవసరమైనప్పుడు ఎప్పుడో చెప్పి నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు అంటే వాళ్ళు సంతోషంగా అర్థం చేసుకుంటారు. ఆడవాళ్ళకు కూడా నమస్కారాలు పెట్టి కోరుతున్నానమ్మా, అన్నీ తెలియాలి, అన్నీ చెప్పాలి అని కోరుకోకండి. కొన్ని తలనొప్పులు మగవాళ్ళు పడ్డమే మంచిది. అప్పుడే కాపురాలు బాగుంటాయి. అన్నింట్లో మనం వేలెట్టి కెలకాల్సిన అవసరమే లేదు ఇక్కడ. కొన్ని పనులు మగాడకు వదిలేయాలి, కొన్ని పనులు ఆడాళ్ళకు వదిలేయాలి. భోజనం, ఆహారం, వంట, ఇంటి విషయాలు, పని మనుషులు, వీళ్ళ మీద పెత్తనమంతా ఆడాళ్ళకు వదిలేస్తే వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు. మగాళ్ళు వచ్చి వేలెట్టాల్సిన అవసరమేం లేదు అక్కడ. బయట పనులు, ఉద్యోగాలు, సంపాదన ఇటువంటివన్నీ సుమారుగా మగవాళ్ళ కట్టిపెట్టి మీరు ఆలోచించండి, మీకు తెలుసు కదా అంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఆ ప్రకారం మనం నడుచుకుంటాం. లేకుండా అన్నీ అందరూ కల్పించుకోవడం వల్ల కాపురాలు చాలా సంక్లిష్టం అయిపోతున్నాయి. అందుకే రామాయణాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నా. స్నేహితుడు స్నేహితుల్లాగే ఉండాలి. వాడు అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడద్దు. తమ్ముడు తమ్ముళ్లాగే ఉండాలి. వాడు మన స్నేహితుల గురించి మాట్లాడద్దు. స్నేహితులతో అనుబంధం తమ్ముడికి తెలియదు. భార్య భార్యలాగే ఉండాలి. భర్తకు ఉండే స్నేహితుల అనుబంధాల గురించి, ఆయన అన్నదమ్ముల అనుబంధాల గురించి మాట్లాడద్దు. పెళ్ళైనంత మాత్రం నేను మరొక పావు గంటలో ముగించబోతూ వేదాంత రహస్యాలు చెబుతున్నా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబ సంబంధాలు చాలా గొప్పవి. అనుబంధాలే ఆత్మరక్షణ, అనుమానమే లేదు. కానీ ఏ బంధం శాశ్వతం కాదు. నిన్ను తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. భార్యాభర్త ఎంత ప్రేమగా ఉన్నా ఎవరో ఒకరి ముందు భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. ఎవరో ఒకరిని. ఒంటరితనం తప్పదు. ఇవాళ చాలామంది ఒంటరితనం బాధ అనుభవిస్తున్నారు. ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలంటే ముందే అనుబంధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండడం ఎలాగో చెబుతున్నాడు వ్యాసుడు అనుశాసనిక పర్వంలో. ఈషదప్యంగధారాణం పుత్రాణం వాచర అప్రియం, ఈషదప్యంగధారాణం పుత్రాణం వాచర అప్రియం, తదాజ్ఞాస్యసి కస్య తదాజ్ఞాస్యసి కస్య కేన వా కథం వా కృతం కేన వా కథమేవ చ తదాజ్ఞాస్యసి కస్య కేన వా కథమేవ చ. ఒక్కసారి ఏ బంధం ఎలాంటిదో నీకు తెలియాలంటే భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ అప్రియం ఏదైనా చేసి చూడు, ఎవరేమిటో బయటపడిపోతుంది అన్నాడు. ఈ పరీక్ష కూడా ఉంటుంది సంసారాల్లో. ఎప్పుడూ వాళ్ళకి అనుకూలంగానే ఉండాలి, వాళ్ళని దువ్వాలి అని సవరదీయడం మొదలెట్టారనుకోండి, భార్య అయినా భర్త అయినా పిల్లలైనా నెత్తికెక్కేస్తారండి. ఇవాళ పిల్లల్ని చాలా గారాభంగా చూస్తున్నారమ్మా. ఎవరికి ఒకరిద్దరు మించి పిల్లలు లేరు. అందుకని ఏమంటారు ఇక్కడ, స్కూల్లో ఏదన్నా జరిగిందని మేస్టర్ కోపడ్డారని ఇంటికి వచ్చి చెబితే వీళ్ళ తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉంది, ఆయన ఎవడరా నిన్నడానికే అన్న వెళ్ళిపోవడం, వెంటనే స్కూల్కి వెళ్ళిపోవడం 10 మందిని వేసుకుని. ఆ మాస్టర్ పాఠం చెప్పాలా వద్దా దయచేసి ఆలోచించండి. మా చిన్నతనంలో అయితే మాస్టర్ కొట్టినట్టుగా ఇంటి దగ్గర చెబితే మా నాన్నగారు ఏ చెంప మీద కొట్టాడని అడిగి రెండో చెంప మీద ఆయన కొట్టేవాడమ్మా. అనుమానం వెళ్ళేది ఇక్కడ. మాస్టర్ కొడితే ఇంటికి వచ్చి చెబుతావా, నువ్వు తప్పు చేయకుండా కొడతారా
అనేవాడు. ఇవాళ అలా లేదండి. ఆయన ఎవడరా కొట్టడానికి అంటాం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకో పెద్ద జబ్బు కదా, ఆయన కులం ఏమిటో కనుక్కోవడం, మన కులం వాళ్ళని వేసుకెళ్ళిపోవడం. అక్కడి నుంచి పెద్ద గొడవ స్కూల్ దగ్గర. ఏమంటారు పిల్లల మనోభావాలు ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వేల మంది ఉండగా నిక్కచ్చిగా ఏ కోరిక లేకుండా ఏ భయము లేకుండా సత్యం చెబుతున్నానమ్మా. 6 ఏళ్ల పిల్లాడుకుండి మనోభావాలు 40 ఏళ్ల టీచర్కు ఉండవాండి. ఆలోచించండి. ఉపాధ్యాయుల్ని గౌరవించండి. దీనికి చప్పట్లు కొడతారని నేను అనుకోలేదు. కొట్టిన వాళ్ళకి నమస్కారం. ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని వెదర్ ఇట్ ఈజ్ ప్రైవేట్ స్కూల్ ఆర్ పబ్లిక్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ఏదైనా సరే ఉపాధ్యాయుడే. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఉపాధ్యాయుడి గురించి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఇంటికి వచ్చి నేరం చెబితే నోరు మూసుకోమని చెప్పాలి వెంటనే. నమ్మొద్దు అసలు. అక్కడికి వెళ్ళొద్దు, అడగద్దు, అలాగే ఉంటారు పడు. అలాంటి పరిస్థితి లేదండి ఇవాళ. నేరుగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు కూర్చుని ఆ ఉపాధ్యాయుడిని పిలిపించండి, మందలించండి. ఎవరి ముందు? పిల్లాడి ముందు. వాడు మళ్ళీ పాఠం చెబుతాడా? ఇంకా చెప్పగలడా? ఆలోచించండి. ఇదంతా అహంకారం అండి, అహంకారం. మా అమ్మాయి మీ అబ్బాయి కంటే ఆ టీచర్ గొప్పవాడు కదా. ఆయన ఎంఏ, ఆయన పిహెచ్డి, ఆయన బిఈడి చేశాడు. మీ అబ్బాయి ఏం చేశాడు ఇక్కడ? ఈ ఆలోచన చెయ్యాలి. నాకు మొహమాటం లేకుండా మాట్లాడటమే అలవాటు. సమాజంలో మార్పు రావాలని నాకు ఏ కోరికలు లేవు, ఎవరన్నా భయము లేదు. ఏది సత్యమో, అది ఏది ధర్మమో అది చెప్పడానికే మా లలితా పరా భట్టారిక నాకు వాక్కిచ్చింది. ఖచ్చితంగా నేను అదే చెబుతాను ఇక్కడ. అందుకే మీకు నచ్చినవే చేయండి అని చెబుతున్నాను నేను. ఇది ఆగిపోవాలండి ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని సమర్థిస్తూ మాట్లాడద్దు. చాలా కుటుంబాలు దెబ్బతినడానికి, చిన్నప్పుడే పిల్లలు వ్యసనపరులు కావడానికి ఈ పుత్రికా ప్రశంస కారణం అండి. ఏ శాస్త్రం ఒప్పుకోలేదు ఈ విషయాన్ని. ఎవరిని ఎప్పుడు పొగడాలో శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పిందమ్మా. ఎవరిని ఎప్పుడు పొగడాలో తెలుసా? ప్రత్యక్షే గురవస్తుత్యాక, పరోక్షే మిత్రబాంధవాక, కార్యాంతే దాసభృత్యాశ్చ పుత్రస్తు నకదాచన చెప్పిందండి స్పష్టంగా. గురువుని వేదిక మీదే పొగడచ్చు. మనకు చదువు చెప్పాడు ఆయన. గురువు వేదం చెప్పారు, శాస్త్రం చెప్పారు, మ్యాథ్స్ చెప్పారు, ఫిజిక్స్ చెప్పారు. ఏం చెప్పని గురువు ప్రత్యక్షంగా పొగడొచ్చు. దానివల్ల శిష్యుడికి నష్టం లేదు, గురువుకి నష్టం లేదు. శిష్యుడు పొగిడితే గురువుకి గర్వం రాదు, ఆనందంగా ఉంటుంది. నా దగ్గర చదువుకున్నాడండి బిడ్డ, మర్చిపోలేదు అని ఆనందిస్తాడు. అందుకే గురువులను ఎప్పుడు పెద్దవాళ్ళు కూడా, తల్లి తండ్రి వీళ్ళని ప్రత్యక్షంగానే స్తోత్రం చేయొచ్చు. పరోక్షే మిత్ర బాంధవాగా, నీ మిత్రుని నువ్వు పొగడదలుచుకున్నావు, ఆయన ఎదురుగా పొగడద్దు, నమ్మడు. ఇంకో మిత్రుడి దగ్గర పొగడు. ఇందాక వచ్చాడు కదా మన మిత్రుడు రమేష్, సురేష్, వాడురా ఫ్రెండ్ అంటే నిజంగా పిలవగానే వచ్చాడు అని రమేష్ గురించి సురేష్తో మనం చెబితే ఈ సురేష్ వాడికి ఫోన్ చేసి చెబుతాడు. అంతేకాదండి, భార్యని కీర్తించదలుచుకుంటే, ప్రశంసించదలుచుకుంటే భార్య మొహం మీద పొగడకూడదండి. వారి పుట్టింటి వారి దగ్గర పొగడాలమ్మా. వెంటనే సర్వలోకాలు ఆనందిస్తాయి. వాళ్ళ అన్నయ్య దగ్గర, వాళ్ళ నాన్నగారి దగ్గర, వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళు కనపడగానే అత్తయ్య గారు ఎంత మంచి అమ్మాయిని కని నాకు ఇచ్చారండి అంటే ఆ తల్లి కడుపు చల్లగా ఎంత ఆనందిస్తుందండి. ఆవిడ ఎంత ఆనందిస్తుంది. అప్పుడు అమ్మాయిలో ఏదైనా తేడా ఉంటే ఆ అల్లుడు మంచివాడేనమ్మా, నువ్వు సరిగ్గా ఉండని అమ్మాయికి ఆవిడే చెబుతుందమ్మా, మనం చెప్పక్కర్లేదు ఇక్కడ. ఈ రకంగా కుటుంబ సంబంధాలు మెరుగు చేసుకోవాలి. నేను గమనిస్తున్నాను తల్లి, మీ కన్నీళ్లు నేను తుడవలేకపోవచ్చు, కానీ మీకు ఓదార్పు కలిగించగలుగుతాను ఖచ్చితంగా. పాటించి చూడండి. అహంకారానికి పోకండి. భర్తను ప్రశంసించాలంటే నేరుగా అనొచ్చు, లేదా పిల్లల దగ్గర అనాలండి. నేరుగా అంటే భర్తకు కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా. అరే నాన్నగారిని చూడరా, నేర్చుకోవాలరా, ఆయన ఎప్పుడు లేచారు, నువ్వు ఎప్పుడు లేస్తున్నావు. ఈ మాట చెప్పడానికి ముందు ఇంకో మాట, ఆ నాన్న అన్నవాడు పొద్దున్నే లేవాలి, నమ శివాయ. వాళ్ళు లేవకపోతే ఎవడో చెప్తాడు ఇక్కడ, వాడు ఇంకా పడుకుంటే. అందుకని ఈ తండ్రి అన్నవాడు ముందు లేవాలి. మేము ప్రయాణాలు చేస్తుంటే మాతో ఏం చెబుతున్నారంటే కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలకి భక్తి గురించి చెప్పండి. భక్తి మేము చెప్పడం ఏంటమ్మా, మీరు లేవండి పొద్దున్నే, మీరు 5ంటికి లేవండి, 6ంటికి దేవుడు గుళ్ళో అక్కడ మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చోండి. ఖచ్చితంగా ఆడవాళ్ళు అక్కడ దీపం పట్టండి, మగవాళ్ళు పక్కన ఉండండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీప సర్వతమోపక అని శ్లోకం చదవండి. వెంటనే మీ పిల్లలకి భక్తి అలవడుతుందమ్మా. ఎవరూ చెప్పక్కర్లేదు.
పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరండి, మనం చేసినట్టు చేస్తారండి. గమనించండి దయచేసి. చెప్పినట్టు చెయ్యలేదు అనద్దండి. ఉపదేశాలు ఇస్తే ఎవడు వినడండి, ఎవడికి ఖాళీ లేదు. ఇక్కడ చచ్చిపోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో వాళ్ళు. మనం చెయ్యాలి. నా 50 ఏళ్ళు రాని 60 ఏళ్ళు రాని తండ్రి ఖచ్చితంగా 5ంటికి లేచి 6:30కి ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని లలితా సహస్రమో విష్ణు సహస్రమో ఓ పాటో పద్యమో ఏదో ఒకటి పాడుకుంటే పిల్లలకి వేరే చెప్పాలండి దేవుణ్ణి ప్రార్థించమని. నాన్నగారు ఎంత శ్రమ పడ్డారు, ఇప్పుడు మళ్ళీ లేచి ఏదో చదువుతున్నారు అక్కడ, నేను నేర్చుకోవాలని కూడా. అందుకని భర్తని ప్రశంసించాలంటే పిల్లల దగ్గర చెప్పాలి, భర్త దగ్గర కాదు, ఆయన స్నేహితుల దగ్గర కాదు, ఎవరి దగ్గర కాదు, పిల్లల దగ్గర. నాన్నగారు చూడరా ఎలా ఉన్నారు, ఎంత కష్టపడి సంపాదించారా, ఆయన కోసం ఆయన ఏమైనా కష్టపెట్టుకున్నారా, ఖర్చు పెట్టుకున్నారా, మీకోసమే ఖర్చు పెడుతున్నారు అని భార్య చెబితే ఆ భర్త పట్ల, ఆ తండ్రి పట్ల పిల్లలకి అఖండమైన గౌరవం పెరుగుతుందండి. ఖచ్చితంగా కుటుంబ సంబంధం అది. ఇంకో మాట, పని వాళ్ళతో కూడా ఎలా వ్యవహరించాలో తెలియాలి. మాకు హైదరాబాదులో ఉంటున్న వాళ్ళకి పెద్ద సమస్య ఏమిటంటే పని మనుషులే. ఎవరైనా ఇల్లాలు లలితాదేవి సహస్రం 3 పూట్ల చదివిన కారణంగా ప్రత్యక్షమై అమ్మవారు 3 వరాలు కోరుకోవే అని ఇల్లాలను అడిగితే మా హైదరాబాదులో ఇల్లాళ్ళు ఏం కోరతారో తెలుసా? మొదటి వరం, పని మనిషి రోజు వచ్చేలా చూడు. ఇది మొదటి వరం. అప్పటికి లలితాదేవికి మతిపోయి నేను ఇంత పెద్ద మనిషిని కనపడితే పని మనిషి గురించి అడుగుతుంది. పోన్లే వెర్రిమోహం, అది రాకపోతే నేను వస్తా. ఇంకో వరం కోరుకో, 2వ వరం కోరుకో. యమధర్మరాజు సతీ సావిత్రికి 3 వరాలు ఇచ్చినట్టు నేను 2వ వరం కోరుకో అంటే ఏముంటుంది? రోజు వస్తే సరిపోయింది, ఏమిటి టైంకి రావాలి, నేను ఆఫీసుకు పోవాలి కదా. ఇది 2వ వరం, కర్మ. అప్పటికి లలితాదేవికి మైండ్ పాడైపోయి ఇంక ఎర్రగడ్డ వెళదామని నిర్ణయించుకుని ఆవిడ కనీసం 3వ వరం కోరుకో, ఏదైనా జ్ఞానం అడిగితే ఇస్తాను ఎదురుచూ. అప్పుడు కూడా ఏముంటుందో తెలుసా? నేను పచ్చడి కానీ కూర కానీ పెట్టిస్తే గిన్నె పట్టుకుని అవట్లా తెచ్చేలా చూడబట్టింది. ఏమైంది? బతుకు నాశనమైంది. పార్వతీదేవి కనపడితే పని మనిషి గురించి మాట్లాడతావా? కానీ మా సమస్యలు అవేనమ్మా, మా సమస్యలు అవే. వస్తామంటారు, రారు. పైగా వాళ్ళు ఎప్పుడు వస్తారు? 5ంటికి వస్తారు, చచ్చినట్లు లేచి కూర్చోవాలి. అటువంటి పని మనుషులతో వ్యవహరించే విధానం ఏమిటో తెలుసా? ప్రాచీన శాస్త్రంలోనే చెప్పారు, కార్యాంతే దాసభృత్యాశ్చ. ఎప్పుడూ నౌకర్లకి డబ్బులు ముందు చేతిలో పెట్టకూడదు. పని అంతా అయిపోయాక, బాగా చేసేవరా, నీకు 100 రూపాయలు ఇస్తానని చెప్పాను కదా, 150 ఉండని అని 50 ఎక్కువేయండి. వాడు శాశ్వతంగా పనిచేస్తాడు, మన దగ్గర శాశ్వతంగా పనిచేస్తాడు. మీరు ముందే ఇగో సుబ్బారావు నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు, ఈ 200 ఉండని అని ఇచ్చారనుకోండి, 200 వేసేసి ఇంట్లో పడుకుంటాడు, రాడు మళ్ళీ ఇక్కడ. వాడికి ఇవ్వాల్సిన 100 కంటే 100 ఎక్కువ ఇచ్చావు, పైగా ముందే పొగిడేసావు. నువ్వు బాగా చేస్తావరా, నాకు తెలిసిన 200 ఇచ్చేవాడు 200 వేసేస్తాడు, వేసేసి ఇంట్లో పడుకుంటాడు. అయ్యగారా మీరు ఇచ్చారంటే మరి మీ గౌరవం కోసం వేసేసానంటాడు. అయిపోయింది ఆ గౌరవం అంట. శాస్త్రాలు ఎంత గొప్పవండి మనం ఆచరిస్తే. తల్లిదండ్రుల్ని గురువుల్ని ప్రత్యక్షంగానే స్తోత్రం చేయొచ్చు. భార్యని కానీ భర్తను కానీ మిత్రులను కానీ పరోక్షంగా, భార్యని వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గర, భర్త గురించి పిల్లల దగ్గర, అలాగే మిత్రుల గురించి మరో మిత్రుల దగ్గర మాట్లాడాలి. సేవకులను ఎప్పుడూ పని అయిపోయాక మెచ్చుకోవాలి, ముందు మెచ్చుకోకూడదు. ఈ 3 చెప్పింది ఎందుకో తెలుసా? చివరి దానికోసం. పుత్రస్తు నకదాచన. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కోని తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల్ని ప్రశంసించకూడదండి. అది వాళ్ళ ఆయుక్షీణం కింద లెక్క, ఆయుక్షీణం కింద లెక్క. ఆచరించండి. ఊరికే మెచ్చుకోకండి, ఇక్కడ అవసరం లేదండి. గురువులు మెచ్చుకున్నారు, ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారు. మా అబ్బాయి బ్రహ్మాండం, మా అమ్మాయి పాట పాడుతుంది, బాలసుబ్రహ్మణ్యం గారు ఎత్తుకుని ముద్దెట్టుకున్నాడు. ఆయన స్టేజీ కోసం ఫోటో కోసం చేసుంటాడు. ఆయన బాగుండదని ఏం చేస్తాడు అటువంటి ఆయన? దాని పెద్ద ఫోటో తీసి ఇంటికి వచ్చిన వాడికల్లా బాలు మా అమ్మాయిని ఎత్తుకెత్తు అని చెప్పకూడదు. మా అమ్మాయి బతుకు నాశనం అయిపోతుంది. ఎప్పటికీ ఆవిడంత గొప్ప గాయకురాలు కాకపోగా దెబ్బతింటుందండి. ఈ ప్రశంసలు తల్లిదండ్రులు చేయకూడదు. ఒకవేళ అమ్మాయి వచ్చి నాకు అంత ప్రశంస లభించిందని తల్లికి చెబితే పెద్దవాళ్ళు అలా మర్యాద కోసం అంటారమ్మా, నువ్వు ఇంకా సాధన చేయని చెబితే పిల్లలు వృద్ధిలోకి వస్తారండి ఖచ్చితంగా. అందుకే ఇక్కడ వ్యాసుడు చెబుతున్నాడు, ఒక్కసారి కుటుంబ సంబంధాల విషయంలో వాళ్ళకి ఇష్టం లేని పని చేసి చూడు. ఈషదప్యంగ దారాణం పుత్రాణం వాచర అప్రియం. కొడుకులు కూతుళ్ళ విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ నువ్వు అప్రియం, ఇష్టం లేని పని చూసి చూడు. అప్పుడు
తదా జ్ఞాస్యసి కస్య కేనవా కథమేవచ. అప్పుడు ఎవడు నీవాడో, ఎవడు పరాయి వాడో, ఎవడు నీతో ఉంటాడో, ఎవడు నీకు సొడ్డెట్టేస్తాడో అనుమానం లేకుండా, ఎవరు నీకు ద్రోహం చేస్తారో, ఎవరు నీకు స్నేహంతో ఉంటారో అన్నీ తేలిపోతాయ్యా. ఒక్కసారి అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టం లేని పనులు చేసి చూడాయన. కుటుంబ యజమాని కదా, అంటే మానవ సంబంధాలన్నీ అవసరాలే. గమనించండి, ప్రతి బంధము అవసరమే. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం కూడా అవసరమే. వారికి ఒక మమకారం కావాలి, అందుకే ప్రేమిస్తారు. ఆ మమకారాన్ని వారికి మనం అందించేస్తే వారి రుణం తీరిపోయింది. అలాగే భార్యని భర్త, భర్తని భార్య ప్రేమించడంలో అవసరాలు ఉంటాయి. శారీరక బంధం ఉంటుంది, మనోబంధం ఉంటుంది, రక్షణ ఉంటుంది, అనేక ఉంటాయి. ఆ అవసరాలు తీరిపోతే అది అయిపోతుంది. అంతిమంగా చేయవలసింది ఏమిటో ఒక్క మాట మీకు ధైర్యం కలిగించడం కోసం చెబుతా. సంసారం అంటే ఏమిటో అది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం కేవలం 5 నిమిషాల్లో. ఆలు మొగలు గూడి రేలు బొగలు గూడ అనురాగ గంధమ్మునలదు కొనుడు. ఆలు మొగలు గూడి రేలు బగలు గూడ అనురాగ గంధమ్మునలది కొనుడు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గోళ్లలో కుదురు కొనుడు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గోళ్లలో కుదురు కొనుడు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు 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 నారు. ఇది ఆత్మసాక్షాత్కార పదము. ఇది ఆత్మసాక్షాత్కార పదము. ఒట్టిదని ఎరుంగుము కాని పట్టుకొనుము. ఒట్టిదని ఎరుంగుము కాని పట్టుకొనుము. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరక జీవన్ముక్తస్తు తద్విద్వాన్. ఇది వేదాంత డిండిమక. శంకరాచార్య మాట. పరమాత్మ సత్యం, ఈ జగత్తు మిథ్య. జగత్తులో అన్ని బంధాలు మిథ్యే, కానీ ఏ బంధంతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఆలు మగలుగూడి రేలు బగలుగూడ అనురాగ గంధమ్మునలది కొనుడు. శారీరక బంధం ఉన్నప్పటికీ ప్రేమ బంధం ముఖ్యం కావాలి. అందాన్ని బట్టి ప్రేమించే దౌర్భాగ్య లక్షణం ఉండద్దు. వయస్సును బట్టి కాదు, ఆకర్షణను బట్టి కాదు, డబ్బును బట్టి కాదు. నీకోసం నేనున్నాను, నా కోసం నువ్వు ఉన్నావని చెప్పగలిగితే ఆ బంధం నిలబడుతుంది ఖచ్చితంగా. ఇది నిలబడ్డం ఎందుకు? చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గోళ్లలో కుదురుకొనుడు. చిన్నపిల్లలు బొమ్మరిల్లు ఆటలు ఆడుకున్నట్టుగా చిన్నపిల్లలతో మనం ఆడుకోవాలి ఖచ్చితంగా. తండ్రి కొడుకుని ప్రేమించేటువంటి తాతగారు ఏం చేస్తారండి? ఆయన పెద్ద ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, పెద్ద పారిశ్రామికవేత్త కావచ్చు. మనవడు పుట్టగానే ఏం చేస్తాడు? ఆయన గుర్రం అయిపోయి 4 కాళ్ళ మీద పడుకుని మనవడిని మీదెక్కించుకుంటాడు. అంత మాత్రం చేత ఆయన అధికారం ఏమైనా తగ్గిందా? మనవడంటే మనవడే. పైగా జుట్టెట్టుకోమంటాడు. పైగాను తాతగారు జుట్టు పట్టుకుంటాడు. అది తాతగారికి ఆనందం. అలా పిల్లలతో మనం ఆడుకోగలిగితే వాళ్ళు స్మార్ట్ ఫోన్లతో ఆడుకునే ప్రయత్నం చేయరండి. ఒక్క మాట చెబుతున్నా, ఇంతమంది వింటున్నారు కాబట్టి, పిల్లలకు కావాల్సింది మన సంపద కాదండి, మన సమయం కావాలి. మన సమయం కావాలి. ప్రయత్నం చేయండి. దే నీడ్ అవర్ టైం, నాట్ అవర్ మనీ. కోట్లు ఇవ్వడం ముఖ్యం కాదు. ఎక్కడెక్కడో విదేశాల్లో తిరగడం, ఎక్కడెక్కడో రాజకీయాల్లో మునిగిపోవడం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండడం, అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి రావడం. ఏమిటి నాన్న అనగానే నీకోసమే కదా ఇదంతా. కాదండి, ఆ మాట వాళ్ళు నమ్మరు. ఆయన వైభవం కోసం ఆయన తిరుగుతున్నాడు, నన్ను మర్చిపోయాడు. ఖచ్చితంగా ఈ కొడుకు రేపు తండ్రిని మర్చిపోతాడు. సమయానికి ఇంటికి రావాలి, చిన్నపిల్లలతో ఆడుకోవాలి. అంతేకాదు, రాలిపోవక ముందే సోలిపోకుండా. పెద్దవాళ్ళండి 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, ఎన్నాళ్ళు ఉంటారండి? 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, ఎప్పుడో రాలిపోతారు. కానీ చెట్టు పళ్ళు గమనించండి, రాలిపోయే ముందు సోలిపోకూడదండి. మామిడి పండు కిందికి రాలిపోకముందే అది మాగైపోయి మచ్చబడింది అనుకో, ఎవరూ కొనరు, ఎవరూ తినరు. పెద్దలు ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతారు. కానీ మన దగ్గర ఉన్నంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఆ రకంగా మనం చూడాలి. మిగలముర్గిన పళ్ళను చూసినట్టు. ఇంకో మాట ఈవేళ సంసారాలు బాగుండడం కోసం చెబుతున్నా. దారి దానయ్యల దానమ్ములటు నుంచి అవసరకమ్మునకైనా ఆదుకొనుడు. దానం చేయాల్సిందే.
చోడు పడాల్సిందే. తొందరపడి మగవాళ్ళు ఎవరు హామీ సంతకాలు పెట్టి సంసారాలు నాశనం చేసుకోకండి. ఇవాళ 2 కారణాల వల్ల సంసారాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. ఒకటి ఈఎంఐలు, జీతానికి మించిన ఈఎంఐలు పెట్టేస్తున్నారు. రెండోది ఏమిటో తెలుసా, ఆ స్నేహితుడికి ఈ స్నేహితుడికి భార్యకి చెప్పకుండా భర్త ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బాగా ముదిరిపోయారు. వాళ్ళు శుభ్రంగా నెట్లో పెట్టేస్తున్నారు. లక్షలు కాదు కోట్లు పెట్టేస్తున్నారు. నమశివాయ. పోయిన తర్వాత పేపర్లో వస్తున్నాయి. ఇక్కడ పైగా వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద అధికారులు. బుద్ధి ఎలా మందగిస్తుందో తెలియదు. 2 లక్షలు పెట్టి 2 కోట్లు నువ్వు ఆశించావు అంటే సైబర్ నేరం చేసిన వాడిది తప్పు కాదండి, ఈ పెట్టిన వాడిదే తప్పండి ఖచ్చితంగాను. ఎలా ఆశిస్తున్నావు 2 లక్షలకి 2 కోట్లు? నీ 2 లక్షలు 2 కోట్లు కావాలి. ఎలా అయిపోతాయండి? ఎంత కష్టపడితే లక్షల కోట్లు అవుతాయండి? మనం ఈజీ మనీకి అలవాటు పడ్డాం. అలా వద్దు. చేయవలసిన దానం ఏదో చెయ్యాలి. ఎదురింటి వాళ్ళు ఉంటారు, పక్కింటి వాళ్ళు ఉంటారు, అవసరానికి ఆదుకుంటాం, అంతవరకే మనం చేయగలిగినంతవరకే. దుబారా ఖర్చులు, విపరీత దాన ధర్మాలు కూడా పనికిరావు. మొత్తం మీద గృహస్థాశ్రమం మోక్ష సామ్రాజ్యానికి కూడా దారి చూపిస్తుందని గ్రహించాలంటే ఒట్టిదన ఎరుంగుము కానీ పట్టుకోనము. ఇది ఎప్పటికైనా మిగలదు. ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోక తప్పదు. అప్పుడు అంతిమంగా ఒంటరితనాన్ని ఏకాంతంగా భావించాలి. మళ్ళీ భార్యని భర్త, భర్తని భార్య ఏడుస్తూ కూర్చోవద్దు. ఇక్కడ మన శాస్త్రంలో ఒక మాట చెబుతారు, ఎవరైనా పోగానే ఎక్కువ మంది అనవసరంగా అక్కడ ఏడుస్తున్నారంటే వాడికి సద్గతులు రావు, దుర్గతులు వస్తాయి ఖచ్చితంగా. అలాగని నవ్వుతూ సాగనంపమని కాదండి, ఎంతవరకు దుఃఖపడాలో అంతవరకు దుఃఖపడతాం, ఆ విషయం వదిలేస్తాం అంతే. ఆ ఏకాంతం, భార్య లేని ఏకాంతం, భర్త లేని ఏకాంతం కూడా ఒక వరమే. అది ఒంటరితనం కాదు, ఏకాంతం ఖచ్చితంగా. ఆ ఏకాంతాన్ని భగవంతుడి కోసం కేటాయించాలి. కోహం 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 అని ప్రశ్నించుకోవాలి. నేనెవరు 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 అని ప్రశ్నించుకోవాలి. ఆ నేననేది హృదయంలో ఎక్కడ స్ఫురిస్తుందో చూడాలి. ఆ స్ఫురిస్తున్న దాని మీదే దృష్టి పెట్టి జపం చేయాలి. దాన్నే బ్రహ్మధ్యానం అంటారు. అటువంటి బ్రహ్మధ్యానానికి వృద్ధాప్యంలో కనుక సిద్ధంగా ఉంటే ఒంటరితనం కూడా ఏకాంతం అవుతుంది. ఏకాంతం ముక్తికి సాధన అవుతుంది. వెరసి కుటుంబ జీవనం అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానానికి దారి చూపిస్తుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఈ 2 గంటల ప్రసంగం మీ అనుబంధాలు కాపాడడానికి, మీ ఆత్మరక్షణకు అవసరమైన స్వీయ రక్షణ సాధనాలని శ్లోకాలు, పద్యాల రూపంలో అందించడానికి నా 4 మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అందరూ అలాగే కూర్చోండి దయచేసి, ఎవరు కదలొద్దు, చేతులు జోడి.